లక్ష్మీరాయ్ గారు, ఈ షో నుంచి వచ్చిన డబ్బు మొత్తం అర్చనా చారిటబుల్ ట్రస్ట్ కి డొనేట్ చేస్తారంట కదా? మేడం, మీరు కాంచనా టూ ఎందుకు చేయట్లేదు? అది మీరు లారెన్స్ గారిని అడగాలి. మేడం, మీకు క్రికెటర్ శ్రీశాంత్ కు ఎఫ్ఐఆర్ ఉందంట కదా? చెప్పండి మేడం. నాన్సెన్స్. మేడం మేడం థ్యాంక్ యూ. అరే చీకులు చెప్పరా. స్టార్ హోటల్లో చీకులు అడుగుతావేంట్రా? మేడం గారు స్క్రీన్ మీద బయట బాగుంటారని ఆ కలర్ చూడు, నాకన్నా క్వైట్ కాంట్రాస్ట్ పిచ్చెక్కించేస్తున్నాడు. మీరెవరు? ఇక్కడేదో చారిటీ షో ఉందన్నారు, క్రౌడ్ ఎవరు లేరు. నేను పర్ఫార్మ్ చేయాల్సింది ఎక్కడ? ఇక్కడ నువ్వు పర్ఫార్మ్ చేయాల్సింది మా ముందే. వాట్? నా బ్యాష పార్టీలో ఫ్రెండ్స్ అందరికి నేను గిఫ్ట్ గా ఇస్తాను. డైరెక్ట్ అడుగుతూ ఒప్పుకోని ఈవెంట్ చారిటీ అని చిన్న సెటప్. Whatever you see outside, totally fake. Hey, ఈ రెండు వేసుకుని అర్జెంట్ గా పూర్లో దూకే. నీకెంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను. Let's get this party started. ఏయ్, పిచ్చి పిచ్చిగా ఉందా? అనాథ పిల్లల కోసం అని చెప్పి. ఏమో అనాథమే. తాగడానికి మందు ఉంది, తినడానికి సిగ్గును ఉంది, కానీ 3 నెలలుగా ముట్టుకోవడానికి అమ్మాయిలాగా అల్లల్లాడిపోతాను అక్కడ. ఇంతకంటే అనాథలు ఉంటారా? అర్థం చేసుకోవేంటి రోజు? ఇక మాట్లాడే పని లేదు కానీ నేను చూసుకుంటా. లక్ష్మీనాయరా? కాంచన హీరోయిన్. అయ్యో మేడం, మేమందరం ఐసీఐసీ బ్యాంక్ రికవరీ బ్యాచ్. మా బ్యాచ్ మొత్తం మీ ఫ్యాన్స్ మేడం. ఇదేంటి మేడం, సినిమా షూటింగా? చేసింగ్ సీనా? షూటింగ్ కాదండి, చారిటీ షో అని పిలిపించి వీళ్ళని అలర్ట్ చేస్తున్నారు. హెల్ప్ మీ ప్లీజ్, ఐఎమ్ ఇన్ ట్రబుల్. ఏంటి ఈ బచ్చాగాళ్ళ? ఈ గ్రౌండ్ నాది, ఈ ప్రాపర్టీ నాది. ఒక్కసారి నా బ్యాక్గ్రౌండ్ గురించి తెలిసిందంటే గ్రౌండ్ నుంచే పారిపోతారు ఇడియట్స్. నువ్వు సినిమా స్టైల్లో ఎంత గింజుకున్నా నిన్నెవ్వడూ కాపాడలేడు. ఏ హీరో రాడు. బీ ప్రాక్టికల్. లక్ష్మీరాయ్, బ్లాక్ అండ్ వైట్. ఆ అమ్మాయిని కాపాడటానికి నేనున్నా, మిమ్మల్ని కాపాడటానికి ఎవరైనా ఉన్నాడా? ఎవడు అది? నువ్వా? నువ్వా? నేను కాదు. నువ్వు అన్నావా? మాకంత సీన్ లేదన్నా. దమ్మున్న మాట అనాలన్నా, ఆ మాట మీద నించోవాలన్నా మా ఓడు ఒకడు ఉన్నాడు, అల్లి నోడు. ఎవడరా నువ్వు? ముందు డైలాగ్ కొట్టాలా, మిమ్మల్ని కొట్టాలా? రెండిట్లోనే పంచి ఉంటుంది రోజు. కౌంటర్ డైలాగ్ కోసం వెయిటింగ్ ఉండవు. 2 నిమిషాలు గ్రౌండ్ ఖాళీ చేసి దోపేయండి. నువ్వు తెలియక అనవసరంగా గ్రౌండ్ లోకి వచ్చావన్నా. నిన్ను చూస్తుంటే కుమ్మాసేటట్టున్నావన్నా. అన్నా అమ్మా అమ్మా నన్ను క్షమించమ్మా. అన్నా నన్ను క్షమించేసిందన్నా, నన్ను క్షమించేసిందన్నా. అన్నా అయ్యా నువ్వే చెప్పనా, నువ్వే చెప్పనా. అన్నా నన్ను క్షమించన్నా, నన్ను క్షమించన్నా. ఏరా సాఫ్ట్వేర్, శనివారం ఆదివారం ఎంజాయ్ చేయక నీకు బ్యాటు టై ఆఫ్టర్ కో బ్యాట్ లా పోతున్నావంటరా. నువ్వు ఒక సచిన్, ఈడొక గంగూలీ, ఈడొక ధోని. రే రైతు, ఇప్పుడు దీన్ని తీసుకెళ్దాం. ఎవడొస్తాడో చూద్దాం. నేను క్యాజువల్ గా కొడితేనే క్యాజువాలిటీకి వెళ్తారు. అదే కాన్సన్ట్రేట్ చేసి కొడితే కోమాలోకి.
సాఫ్ట్వేర్ కాదురా హార్డ్వేర్ ఎలా కొడుతున్నాడు. ఫినిష్డ్. వరుసగా తర్వాత పద. చాలా థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే అండి. అవును, ఇలాంటి ఈవెంట్స్ వచ్చేటప్పుడు సెక్యూరిటీతో రావచ్చు కదండి. ఇలా జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఎనీవేస్ నేను మీకు ట్రీట్ ఇవ్వాలనుకుంటున్నాను. ఎరా రవి మీరు అన్న అరెస్ట్ చేశారా? అవునా? అశోక్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు. గొప్ప నాయాళ్ళారా బ్లాక్ ఫోన్ వచ్చింది సార్. 1 minute సార్. సినిమా సూపర్ హిట్ రా. నేను అత్తగారింట్లో ఉన్నా, మళ్ళీ చేస్తాగా ఫోను. ఇక పెట్టే అత్తగారింట్లో ఉన్నావా? నేను మామగారిరా. ఏది బేకు వడబేకా, పాయసం బేకా, బిసి బెళ్ళం బేకా? సార్, సిఐ గారు, ఏనప్పా అది ఏమట? మా నాన్న అరెస్ట్ చేశారంట. ఎవరు మీ నాయన? మోహన్ రావు. మోహన్ రావా? ఏమి నాయన గన్యావురా? చిన్న పిల్లలకైతే ఎక్కువ చెప్తాం, వయసులో ఉన్నోళ్ళకైతే బెత్తతో చెప్తాం. శ్రావణ బెళగొడలో బాహుబలి లెక్క ఉంటాడు. ఆయన పక్కన చెప్పేది. ఏయ్, ఆయన దొరకరండి. ఏమవుతుంది కదా? ఇంత అమాయకులు పట్టుకుని ఎలా అరెస్ట్ చేయగలిగారు సార్? ఎవరు అమాయకుడు? పోకిలి, ఓరంబోకు, జులై ఇవన్నీ కలిపితే వీళ్ళ నాయన. ఎందుకు ఆయన ఏం చేశారండి? ఈవ్ టీజింగ్ నీకు నుడిపోయే వయసులో యూ టీచింగ్ ఏంటండి? కదా. అమ్మ లీలావతి, సార్. డబ్బా గీసి వీళ్ళ నాయన లీలలేవిడో చూపించు. ఏరియాలో చిక్స్ చూసేవా ఎలా ఉన్నావు? వీళ్ళ కోసం పొద్దునే లేపి ఎంత దూరం తీసుకురావాలా? వీళ్ళకన్నా మంచి టిక్స్ నా బుక్స్ లో ఉన్నారు రావు గారు. అప్పుడు హార్ట్ చేయి జగన్. హాయ్ వాట్సాప్. స్కై అంకుల్. అయినా యూ టీజింగ్ చట్ట ప్రకారం నేరం రావు గారు. అందుకే కదా జాగింగ్ కలర్ ఇచ్చాం. పాదమూర్తి దూసుకెళ్ళిపోదాం. హలో. థ్యాంక్ యూ. ఓన్లీ థ్యాంక్ యూ. ఫ్లవర్ తీసుకున్నాం. ఫోన్ నంబర్ ఇవ్వా? సరే వదిలే, నా ఫోన్ నంబర్ తీసుకుంటావా? ఓకే ఓకే. ఫేస్బుక్ ఐడి ఇస్తే ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్ పంపిస్తా. ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? మా నాన్నెవరో తెలుసా? ఈ ఏరియా సిఐ. రావు గారు సీ యూ లేటర్. రే హలో. ఈ ఏరియాకు బోల్డ్ మంది సిఐలు వస్తుంటారు పోతుంటారు, బట్ ఈ రావు గారు లోకల్ పర్మనెంట్. ఏంటి ఎడకారంగా ఉందా? ఒక్క నిమిషం అమ్మా. అదేంటి సిఐలు కూతుళ్ళు ఉండవా? వాళ్ళకి ఫేస్బుక్ అకౌంట్స్ ఉండవా? వాటికి ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్ రావా? ఏ పెళ్లి చేసుకోరా? ముగ్గుళ్ళు రారా? వచ్చినారు. ఎక్కడా? అరేంజ్మెంట్స్ తో సహా వచ్చేసినాం. ఏరా ఫేస్బుక్ ఐడి కావాలనా? నాతో పాటు స్టేషన్ కు వస్తే ఫేస్బుక్, ట్విట్టర్, FIR అన్ని ఎదురు బుదురుగా కూర్చొని ఓపెన్ చేసుకుందాం. ఇంతకు మీరెవరండి? దీని బాబుని. నీ అబ్బ నాకు తిరిగేలాగా చావా? నువ్వేమైనా ఇడియట్ సినిమాలో రవితేజన్ అనుకుంటున్నావా? ఎక్కించలేదని దూసుకెళ్ళిపోదాం అన్నారు. ఇప్పుడు గోల్ ఏంది? అది. అవును, చిన్న ఆడపిల్లకాయలు ఎవడ పట్టన్నాడు. ఏం చేసుకునేదానికి? ఏదో చేసుకోవడానికి ఎండపడలేదండి, ఆ. మ్యాచ్ల కోసం. మ్యాచ్లా? అవును, మీ నాయన ఏమన్నా సచిన్ తెండూల్కరా సంఘంలో బ్యాట్ వేసుకుంది నీకు? ఆ మ్యాచ్లు కాదండి, మా వాడికి పిల్లనెత్తికి పెళ్లి చేయడానికి మ్యాచ్లు చూస్తున్నారు. ఇంటి కోసం అయితే యా షాదీ.com లో మన జరావును పట్టుకోవాలి గాని రోడ్ల మీద పడి ఆడపిల్లలు పడబడడం ఏంది చండాలంగా? అవన్నీ 6 నెలల క్రితం అయిపోయింది సార్. రోజుకి 2 సంబంధాలు తెచ్చారు. ఏది కూడా నచ్చలేదు అంటున్నాడు. అందుకే రోడ్ ఎక్కాల్సి వచ్చింది. మీరైనా చెప్పండి సార్. సర్లే సర్లే, చూడు నాయనా, ఈ దూరి గనక మీ నాయన యా కమిషనర్ కూతురు కూడా బండాడనుకో, నీ పెళ్లి నా చావు ఒకసారి. తొందరగా ఎవ్వరూ కానీ పెళ్లి చేసుకో. ఇంకా దొరకపో. ఫైనల్ గా అడుగుతున్నాను, ఇవన్నీ ఆపుతావా లేదా? నీకు పెళ్లి చేస్తానని మాటిచ్చాను, అందుకే అమ్మాయిలు వెతుకుతున్నాను. నువ్వు మొదలెడతానని చెప్పు, మానేస్తాను. నువ్వు ఎంత మంది చూపించినా నాకు నచ్చట్లేదు. ఏం చేయమంటావు? ఒరే ప్రపంచంలో ఉన్న సుందరాంగులందరూ బెంగళూరులో మ్యానుఫాక్చర్ అవుతున్నారు. నీకు ఒకటి కూడా నచ్చకపోతే రారా? అవునరా ఐశ్వర్య, రాధా, దీపికా పడుకుని, అనుష్క ఇలా ఎంతమంది లేరు? ఇంకేం కావాలరా? ఆమె పెళ్ళంటే అందం ఒకటే కాదు, అండర్స్టాండింగ్ ఉండాలి. అండర్స్టాండింగ్ ఉన్నా నేను కనెక్ట్ అవ్వాలి కదా. సరేనా, నువ్వు కరెక్ట్ అయితే నేను కంటిన్యూ అవుతాను. జైలు కింద పర్వాలేదు, ఊరికమ్మ ఎక్కిన పర్వాలేదు. నువ్వేమైనా ఫ్రీడమ్ ఫైటర్ అనుకుంటున్నావా? నా ఫ్రీడమ్ కూడా లాగేస్తున్నావు. కనెక్ట్ అయ్యి అమ్మాయి ఎలా ఉండాలో కరెక్ట్ చెప్పకపోతే ఆయన మాత్రం ఏం చేస్తారా? అది చెప్పడం చాలా కష్టం రా. నా ఫీలింగ్ కి సంబంధించిన విషయం. అదే ఆ ఫీలింగ్స్ ఏంటో చెప్పవా?
కింద నుంచి పైదాకా బాడీలో కరెంట్ పాస్ అవ్వాలి. ఈ మధ్య ఇంట్లోనే కరెంట్ ఉండలేదు ఇంకోట్లే పాస్ రే, అవుతుంది నువ్వు కంటిన్యూ బాడీలో వైబ్రేషన్స్ రావాలి. డీటెయిల్స్ బ్యాక్ లో డింగ్ డాంగ్ అని బెల్స్ మోగాలి. దాని మీద స్పాట్ లైట్ పడాలి. నాకు అర్థమైంది రోయ్. స్పాట్ లైట్ అంటే ఏంట్రా? ఏమి లేదండి, మీరు కాలేజీల చుట్టూ తిరగడం మానేసి పబ్బులు డిస్కో తెక్కుల చుట్టూ తిరిగితే అబ్బో ఈ రోజు టూ క్రేజీ మావయ్య. లైఫ్ లేజీగా ఉంటే ఫీల్ అవుతుందమ్మా, క్రేజీగా ఉంటేనే కిక్. వాడెవరితో వ్యాలెట్ కొట్టేసి పద, కార్లో వెళ్దాం. మావయ్య క్రేజీ క్రేజీ అంటూనే పబ్ లో ఉన్న డ్రింక్స్ అని ఖాళీ చేసేసాం. బిల్ ఎలా కడతాం? బిల్లు కట్టడం మామూలేనమ్మా, ఎగ్గొట్టడంలోనే ఉంటుంది క్రేజ్. బాస్ దొరికాడు బక్రాగాడు. హలో, సంపత్ ఫ్రమ్ కిస్మత్. నేను పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నా. పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అండి? ఎస్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు చెప్పండి సార్. కాల్ మీ యాస్ పీకే. అలాగే సార్. నా గర్ల్ ఫ్రెండ్ ని పబ్బుకొచ్చింది. తన పక్కన ఒక షార్ట్ ఫెలో బట్టతో వేసుకుని క్యూట్ గా ఉంటుంది. మేడం గారు ఎక్కడ ఉన్నారు సార్? కానీ ఆ బట్టతో బాత్రూమ్కి వెళ్ళట్టున్నారు సార్. వాళ్ళ దగ్గర బిల్లు తీసుకుంటున్నారై నేను వచ్చి కడతాను. నేను మీ పెద్ద ఫ్యాన్ సార్. మీరు బిల్లు కట్టండి బాబు, మీకు ఫ్రీ బాబు. ఫ్యాన్ అయితే నా సినిమా 2 సార్లు చూడు, లేకపోతే మా అన్నయ్య బ్లడ్ బ్యాంక్ వెళ్ళి బ్లడ్ డొనేట్ చేయి. ఇలాంటివన్నీ నాకు ఇష్టం ఉండవు రోయ్. మీరు సూపర్ బాబు, అందుకే మీరంటే మాకు చాలా ఇష్టం బాబు. మీ క్యారెక్టర్ సూపర్ బాబు, కళ్యాణ్ బాబు, అందుకే మీరంటే నాకు ఇష్టం బాబు. పొగడ్తలొద్దు రోయ్, నాకు ఇష్టం ఉండదు. అలాగే బాబు. బాబు ఉంటాను బాబు. బిల్లు ఇవ్వడానికి లేట్ అంటే బిల్లు మీరు కట్టాల్సిన లేదు సార్. పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేశారండి, ఆయన వచ్చి బిల్లు కట్టన్నారు సార్. అతను ఎవరో కట్టడానికి, ఆయనకి మా మేనగోడికి సంబంధం ఏంటి? కళ్యాణ్ ఇక్కడ కూడా ఫోన్ చేశాడా? ఫ్రీడమ్ లేకుండా చేస్తున్నాడు. మొన్న జ్యువెలరీ షాప్ కి వెళ్తే అక్కడ కూడా 25 lakhs పంపించాడు. యు మీన్ 25 lakhs? మరి ఆయన గర్ల్ ఫ్రెండ్ అంటే ఆ మాత్రం రేంజ్ ఉంటుంది కదా సార్. నేను దిల్ ఇచ్చానని అతను ఇలా బిల్ ఇస్తూనే ఉంటాడా? I'm fed up మామయ్య, fed up. మేడం, మేడం, సార్, సార్, ఆగండి సార్, ఆగండి సార్, సార్. రేయ్, పీకే గారు వస్తున్నారు, కేవ్ కేక్ సాంగ్ వేసుకోండి. అడావుడి వాళ్ళు ఎవరు అలా వెళ్ళిపోతున్నారు? ఆవిడ పీకే గారి గర్ల్ ఫ్రెండ్ సార్. ఆయన వచ్చి బిల్లు కడతాన్నారు, ఈవిడ అట్టి వెళ్ళిపోతుంది సార్. పీకే ఎవర్రా? పీకే ఎవరా? పీకే ఎవరో తెలియకుండానే పబ్బరం చేసేస్తున్నావు నువ్వు. పీకే అంటే పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అంటే నిజాయితీ. ఆయన దగ్గరగా ఉంటే ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది, దూరంగా ఉంటే చచ్చిపోవాలనిపిస్తుంది. కళ్యాణ్ బాబు అంటే ఒక వ్యసనం, పవన్ కళ్యాణ్ అంటే ఒక వ్యసనం. ఆయన వచ్చి బిల్లు కడతాడు పిచ్చి సన్నాసి. ఆయన ఎక్కడో స్పెయిన్ లో షూటింగ్ చేసుకుంటున్నారు. రేయ్, పట్టుకుంటా వాళ్ళని. भाई वो लोग इलाज में अंदर से आया वो लोग किधर है? 205 में. పారిపోయారా నా పిరికి పందలు? ఈ శంకర్ నానా చికాళ్ళు ఈ రోజు తప్పించుకోవచ్చు, కానీ ఏదో ఒక రోజు దొరికిపోతారు. ఏడు సేవలే, యాక్సిస్ బ్యాంక్ షో ఇక్కడ. ఇన్ని కార్డులు చాలా కన్ఫ్యూజింగ్ ఉంది. ఒరే, ఆడుతున్న నీకే ఎంత కన్ఫ్యూజ్ గా ఉంటే వాడుతున్న నాకెంత కన్ఫ్యూజ్ గా ఉండాలరా? మరెందుకండి ఇన్ని కార్డులు వాడటం? ప్రతి బ్యాంక్ నుంచి అరగంటకు ఒకసారి ఫోన్ చేసి మమ్మల్ని వాడండి అని ఓ దొబ్బేస్తుంటే ఎవరిని హట్ చేయకూడదని అందరినీ వాడేస్తున్నానే. ఇప్పుడు మిమ్మల్ని వాడటానికి ఎవరు వచ్చారు? వెళ్ళి చూడండి. రికవరీ బ్యాచ్ డిస్కవరీ కూడా దొరకకూడదు. ఈ ఎంట్రీ ఎక్స్పెక్ట్ చేయలేదు కదా, దొంగలా పారిపోతాం. ఫ్రంట్ నుంచి బెలగొట్టి బ్యాక్ నుంచి అటాకింగ్ ఏంటి? నా మనోభావాలు దెబ్బతున్నాయి. అయితే ధనాలు చేయరా, కొడితే గోప్ పగిలిపోద్ది. కొట్టండి చూద్దాం. అబ్బో, అక్కడ స్టోర్ రూమ్ లో కొత్త ఫ్రిడ్జ్ ఉంది, అది కూడా తీసుకెళ్ళండి. ఈ దొంగ బతుకు బతకలేక చచ్చిపోతాం. ఓన్లీ ప్రాపర్టీస్. థ్యాంక్ యూ సార్. ఆ చేయలే కర్మ కర్మ.
ఊరుడిపోయి సార్. వేలు ఊడిపోలేదు, సంతోషించు. ఒరే మన బుక్సిన్ గారు ఏదో తాగాడట, హాస్పిటల్ అడ్మిట్ చేశారట. శ్రీనివాస్ బొగ్గులో ఉంటాడు. థర్డ్ బెడ్. రండ్రా. ఎందుకు చేశారు? బానే ఉన్నాడు కదరా. ఆయన నెయిల్ పోలీస్ తాగి చావాల్సిన అవసరం వచ్చిందిరా నీకు? లవ్ ఫెయిల్యూర్ నాకే నమ్మాలి. కళ్ళు పోగొట్టిన దేవుడు ఇంటికి దారి చూపించినట్టు కలరవని ఆ దేవుడే తెల్లని ఫిగర్ చూపించాలని ఆశపడ్డాను. రే అర్థమయ్యేటట్టు చెప్పరా. ఒక రోజు మన కస్టమర్ ఇన్స్టాల్మెంట్ కడతానంటే కాఫీ షాప్ కి వెళ్ళాను. ఎవరమ్మ ఇక్కడ? ఏం కావాలి? మీ ఓనర్ ఉన్నాడా? ఓనర్ కావాలా కాఫీ కావాలా? ఒక బ్లాక్ కాఫీ. అరే ఈ బ్లాక్ ఆర్డర్ క్లాస్ కాఫీ. నా మనసుకి నచ్చేవాడు దొరికేంత వరకు నేను పెళ్లి చేసుకోను మావయ్య. ఏంటమ్మా ఏంటి నువ్వు మాట్లాడేది? ఇంత పెద్ద సిటీలో నువ్వు కావాలనుకుంటే పిజ్జా దొరుకుతుంది, బర్గర్ దొరుకుతుంది. నువ్వు మనసు పడ్డాడు కావాలంటే ఎలా దొరుకుతాడు? ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. మావయ్య నువ్వు లవ్ అట్ ఫస్ట్ సైట్ ని నమ్ముతావా? నమ్ముతాను, ఆల్రెడీ పడ్డాను కూడా. నేను పడ్డాను. ఎవరతను? అదుగు అతను. వాడా? వాడిని ఎలా లైక్ చేసావమ్మా? వాడు మాడిపోయిన డికాషన్ లా ఉన్నాడు. నువ్వు నీళ్లు కలిపని పాల్లో ఉన్నావు. వాడికి నీకు మ్యాచింగ్ ఎలా అవుతామా? మిక్స్ అయితే మంచి కాఫీ అవుతుంది కదా మావయ్య. చూడు ఆ కళ్ళు, ఆ పళ్ళు. ఆ కళ్ళు పళ్ళు తప్ప అంతా నలిపే. బ్లాక్ లో టికెట్లు అమ్ముకునైనా బతుకుతాను కానీ ఆ బ్లాక్ లో నేను బాబాయ్ అంటే తట్టుకోలేను. అయితే నేను నిన్ను మావయ్య అని పిలవరు. శృతి, వాట్ ఆర్ యు టాకింగ్? శృతి నైస్ నేమ్. అవును మావయ్య, నువ్వు అతని కళ్ళనే చూస్తున్నావు. నేను అతని ఇన్నర్ బ్యూటీని చూస్తున్నాను. ఎందుకంటే ఎక్స్క్యూజ్ మీ. మీరు పిలిచింది నన్నేనా? 100% మిమ్మల్ని. మీకు పెళ్ళైందా? అవలేదు, అయినా వదిలేస్తా. చెప్పు తీసుకో. చూసావా మావయ్య, ఇది లవ్ అంటే. ఐ లవ్ యూ. పెన్, పేపర్, స్టే ఇన్ టచ్. మార్బుల్ కూడా పే చేయండి. ఈ బిల్లే కాదు, ఏ బిల్లైనా పే చేస్తాను. స్లమ్ లో ఒక బెంచ్ కార్ వచ్చినట్టు నా లైఫ్ లో ఒక తెల్లని ఫిగర్ వచ్చింది. నా అందం మీద నాకున్న అండర్స్టాండింగ్ తో ఇంట్లో ఒక డే అంతా షాపింగ్, ఇక నా కాన్ఫిడెన్స్. ఫేస్బుక్ లో మహేష్ బాబు ఫోటో తీసేసి నా ఒరిజినల్ ఫోటో పెట్టేంత స్థాయికి దిగింది. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. బట్ మామయ్య లవ్స్ 225 లీటర్స్ ఫ్రిడ్జ్. మావయ్య నువ్వు ఉండమ్మా, నేను ఇంకా వాడతాను కదా వాడిని. మీ మనసంతా నేనే నిండిపోయి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఇవ్వాల్సిన మెసేజ్లు నాకిస్తున్నావు కదూ. అది నీకేనమ్మా. మావయ్యను మంచి చేసుకుంటే మనకే మంచిది కదా అని క్లూ ఇచ్చాను. మామయ్య లవ్ హోమ్ థియేటరా? ఎప్పుడు మీ మావయ్య గురించేనా? నీకేమొద్దా? నాకు నెయిల్ పాలిష్ చాలు, ఓన్లీ నెయిల్ పాలిష్. అడక్కడక్క శృతి అడిగిన నెయిల్ పాలిష్ బ్రిగేడ్ రోడ్ లో కొని బ్యూటిఫుల్ గా గిఫ్ట్ ప్యాక్ చేయించుకొని తనకిద్దామని కాఫీ షాప్ కి వెళ్ళాను. అక్కడ ప్లీజ్ మావయ్య. వీడా చిత్రంగా కూడిన దూదిలారిలా ఉన్నాడు. వీడిని ఎలా లైక్ చేసావమ్మా? చూసావు నువ్వు? ఆ టీ షర్టు, ఆ ప్యాంటు అది ఎక్స్ట్రా లార్జ్ కదా మమ్మీ. మావయ్య నువ్వు అతనిలో ఉన్న కొవ్వును చూస్తున్నావు, నేను అతని కళ్ళల్లో ఉన్న లవ్ చూస్తున్నాను. ఎక్స్క్యూజ్ మీ, కుంప తీసి మీకు పెళ్ళవలేదు కదా? అవ్వలేదండి, ట్రై చేస్తున్నాను. ఇంకెవరిని ట్రై చేయొద్దు. ఈ క్షణం నుంచి మీరే నాకు సర్వస్వం. రికవరీ చేసుకుని బతుకుతున్న నన్ను లైఫ్ లో రికవరీ అవ్వలేనందుకు దెబ్బతీశారా? నాకులాగే వాళ్ళందరూ కూడా మోసపోయారు. అమ్మని ఎరా, అమ్మకి ఎప్పుడైనా 100 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేయించావా? అమ్మాయిలకైతే సెల్ ఫోన్ కొనిచ్చి వేలకు వేలు తగలబెట్టేస్తావా? అసలు ఈ అమ్మాయిలు ఐఫోన్లు ఐప్యాడ్లు కొనేది వాళ్ళ బాబుల సంబంధంతో కాదు, ఇలాంటి బకరాగాల్ని బాధేసి. ఒరే బేసిక్ అమ్మాయిలు 3 రకాలు రా: ఎల్సిడి, ఎల్ఈడి, 3D. ఎల్సిడి లవ్ పేరు చెప్పి చీట్ చేసి డిలీట్ చేసేయటం. ఎల్ఈడి లవ్ అని చెప్పి ఎంజాయ్ చేసి డిచ్కొట్టేయటం. ఇకపోతే 3D, ఇవి చాలా డేంజరస్ రాయ్. అందినట్టే ఉంటాయి కానీ అందునంత దూరంగా ఉంటాయి. ఆకాశం చూపించి నేల నాకు ఇచ్చేస్తాయి. అంటే నా ఫిగర్ 3D ఫిగర్ రా? ఇంకా నా ఫిగర్ అంటారంట్రా. అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలి కానీ ఇలా చావాలనుకుంటారంట్రా. వీడికంత సీన్ లేదు, నువ్వే ఏదో ఒకటి చేయాలి. చేస్తా. శృతి తప్పిన శృతి సంగతి, లయ తప్పిన క్రేజీ గారి సంగతి తేలుస్తా.
ఇద్దరికి డిటిబికే అంటే చదువుకుంటారా ఎదవలారా. ఓ ఈ రోజు ఏంటి మావయ్య అస్సలు క్రేజీగా లేదు. నువ్వేమి వర్రీ అవ్వట్లేదమ్మా. ఈ బెంగళూరులో బక్రాలే కరువు అవుతారా? ఎవడొకడు వెతుక్కుంటూనే వస్తాడు. ప్రీవియస్ రికార్డులన్నీ బద్దలు పెట్టేద్దాం. హలో, ఎక్స్క్యూజ్ మీ, మే ఐ కమ్ ఇన్? అబ్బో వచ్చాడు నా రాజు. అది గెటప్ చూసావా? ఇదిగో వేరే అబ్బాయి, ఎక్కడ కూర్చుంటే శ్రేయస్కరం అంటావు? అక్కడ కూర్చోండి. థ్యాంక్ యూ. ఈ వెధవలకి శుభ్రత తక్కువ అనుకుంటాను. ఏ ఒక్క వెధవ రాడే? ఇదిగో బేరా అబ్బాయి, చెప్పండి సార్. వేడి వేడిగో కాఫీ తీసి పెడతాడు సుమి. అలాగే సార్. ఇదిగో చక్కెర కొంచెం వేయి. మధుమేహం ఉందనుకున్నావు, ముందు జాగ్రత్త కోసం అంతే. అలాగే. వెళ్ళు. అతన్ని చూస్తుంటే నీకేమనిపిస్తుంది మావయ్య? ఎర్రి పప్పులందరికీ హెడ్ లా ఉన్నాడు. అమ్మో, కాఫీ 150 రూపాయలా? ఏమిస్తారో ఏమిటో. ఇంకా లేట్ ఎందుకు, ప్రొసీడ్. నువ్వెన్నైనా చెప్పు మావయ్య, నేను ప్రేమించే పెళ్లి చేసుకుంటాను. అది ఎలా కుదురుతుందమ్మా? ఈ కాఫీ షాప్ లో ఇన్స్టెంట్ కాఫీ దొరికినట్టు ఇన్స్టెంట్ గా ప్రేమికుడు ఎక్కడ దొరుకుతాడు? దొరికాడు. లవ్ అట్ ఫస్ట్ సైట్. ఎవడు వాడు? ఆయనే ఎవడు వాడా? ఆ మధ్య పాపటోడు ఆయనే. చూడు మావయ్య, ఆ కాఫీ తాగే పద్ధతి, ఆ సౌండ్, ఆ కప్పు కింద పెట్టే పద్ధతి, ఆ మూతి తుడుచుకునే పద్ధతి. అయ్యి బాబు, అయ్యి బాబా ఏంటి? ఏదో పకోడీ ఫేస్ వాడు నువ్వు. నా కళ్ళతో చూడు మావయ్య. చూడమ్మా, నీ ఏజ్ లో ఉన్న అమ్మాయిలందరికీ బాబు మోహన్ కూడా మహేష్ బాబులా కనపడతాడు. ఏమండి మిమ్మల్ని మీరిద్దరూ చర్చించుకుంటుంది నా గురించేనా? అవునండి, మీకు లవ్వర్ ఎవరు లేరు కదా? ఓవా, అయ్యయ్యో, ఇప్పటిదాకా నేను ఏ అమ్మాయికి ఫ్లవర్ కూడా ఇవ్వలేదండి. అయితే నా లైన్ క్లియర్. నో, ఈ ఫ్లవర్ గా నాకు నచ్చలేదు. నువ్వెప్పుడు ఇంతే మావయ్య, నా మనసుని అసలు అర్థం చేసుకో. ఏమండి, ఎందుకంటే సునీతైన మనసుని అర్థం చూపించారు. అమ్మాయి, ముందు మీద కాలేసి కసకస తొక్కేస్తాను. నీ వల్ల ఇదంతా జరిగింది. నా వల్ల? సార్ బిల్. బిల్లా, ఇదిగో బిల్ అంట కట్టు. వీడి కట్ట తీసుకో. అలాగే డిగ్నిటీ మెయింటైన్ చేయి. ఏమండి, బిల్ కట్టేశానండి. మీ పేరు మీద 5 రూపాయలు టిప్ కూడా ఇచ్చానండి. సో స్వీట్, థ్యాంక్ యూ అండి. అంత సిగ్గుపడిపోతున్నావు ఏంట్రా? మీ ఇద్దరు కాంబినేషన్ ఊహిస్తుంటేనే ఇరిటేటింగ్ గా ఉంది. పాపకు ఓకే అయితే నీకేంటారు అబ్జెక్షన్? సడన్ గా ఈ వేరియేషన్ ఏంటి? నేను ఇంతే, ఎమోషన్ బట్టి వేరియేషన్స్ ఉంటాయి. వీడు చాలా ఆకలి మీద ఉన్నాడు. ఎక్కడికరా పుల్కా? పులక ఏంటి? ఆ పిలిపేంటి? ఫేసుని బట్టి పిలుపులు ఉంటారా? ఎర్రి పుల్కా. మేము వస్తామండి. ఎక్కడికండి? కాలేజ్ కి. అదే ఇంటికెళ్ళి బుక్స్ తీసుకుని కాలేజీకి వెళ్తాం. ఆ? శృతి, సాయంత్రం ఫోన్ చేస్తాను, నంబర్ ఇస్తావా? 9901344455. పాప నంబర్ అడిగితే నీది ఇస్తావేంట్రా? శృతి, ఫోన్ ఇవ్వు. అరే, నీలాగ ఎంత క్యూట్ గా కలర్ఫుల్ గా ఉంది. బాయ్. శృతి, అది నా నంబరే. రవి, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని ఫీడ్ చేసుకో. అలాగే. లైఫ్ లో ఫస్ట్ టైం నేను దెబ్బతిన్నానమ్మా. ఆ వేరియేషన్ గడికి నా తడాక ఏంటో చూపిస్తాను. పడుకున్న గుర్రాన్ని లేపి తన్నించుకోవడం అవసరమా మావయ్య? ఈ క్రేజీ డైరీలో రాజీ అనే పేజ్ చేయలేదు. అంటే మళ్ళీ దెబ్బలు తింటావా? దెబ్బ తీస్తా. కమాన్, ఫోన్ ఇలా ఇయ్యి. నీ కర్మ. రే వేడిగా ఆమ్లెట్ ఉంది, తినేళ్ళు. రే నీ ఫోన్ మెసేజ్. శృతి, హాయ్ స్వీట్ హార్ట్, ఏం చేస్తున్నావు? స్వీట్ హార్టా? వావ్, అక్కడి నుంచి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇక్కడి నుంచి మనం క్రియేట్ చేద్దాం. నీ మెసేజ్ కోసమే వెయిట్ చేస్తున్నాను. మరి నువ్వు? నీ గురించి ఆలోచిస్తున్నాను. తిండి కూడా తినలేదు తెలుసా? నేను స్నానం కూడా చెయ్యలేదు. స్నానం చేయకుండా ఎలా ఉన్నావురా దరిద్రుడా? వైడా? వాటర్ ప్రాబ్లమా? నో నో నో, హార్ట్ ప్రాబ్లం. ఏయ్, యూ చిలిపి, యు వాంట్ కిసెస్? పుచ్చుకు 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 పుచ్చుకో పుచ్చుకు పుచ్చుకు ఆపరా రే. పుచ్చుకు పుచ్చుకు
ముసుగు. ఎవరు నా ఫోను ఎవరో శృతి అంట. శృతియా ఆ, రా. ఆ. అమ్మాయి తెగ మెసేజ్లు పంపిస్తుంది. ఎవరో అమ్మాయి. అమ్మాయి కాదు అమ్మమ్మ 60+ ప్రావిడెంట్ ఫండ్ గ్యారంటీగా పెట్టి లోన్ తీసుకుంది. తీర కట్టడం లేట్ అయ్యేసరికి కాకా పడుతుంది. అయ్యో తెలియక తేడాగా మెసేజ్ పంపించేసాడు. ఈ ఏజ్ లో ఈవ్ టీసీ నా మీద కేసు పెడుతుందేమో పెద్ద కొంచెం క్లవర్ గా మేనేజ్ చేయి. ప్లీజ్. నిద్ర పట్టడం లేదు, ఏం చేయమంటావమ్మా? ఒరే పుల్క కొడితే కేజీ కిందికి పోతురోయ్. అయ్యో ఈ నన్ను క్యాచ్ చేశాడు. ఈరోజు క్లాస్ అయ్యేలోపు క్రేజీగా ఏదైనా ప్లాన్ చేయి మావయ్య. నేనున్నాను కదా, మై హూనా. బాయ్ మావయ్య. చలో. మావయ్య వాట్ శృతి? వాడే ఫోన్. ఓ వాడా? ఏంటి అవాయిడ్ చేద్దామా ఏడిపిద్దామా? వదిలించుకోవడమే బెటర్. అంతేనా? హలో ఎరా పుల్క నువ్వు ఫోన్ ఎత్తేవేంట్రా? పాప ఎక్కడా? పాప గుళ్ళో ఉంది. గుళ్ళోనా? అవును, నీలాంటి లవ్వర్ దొరికితే పుట్టపర్తి వస్తారని మొక్కుందంట. పొద్దున్నే పుట్టపర్తి వచ్చాం. అరే నేను పుట్పత్తులో ఉన్నానే. చెప్పు సేమ్ మొక్కు. పులిహార గడు పుట్టపర్తిలో ఉన్నాడంట. చెప్పురా. ఏమన్నావురా? సరే సార్ చెప్పండి. కలిసి దర్శనం చేసుకుందాం. మీరు ఎక్కడ ఉన్నారు? కలిసి దర్శనం ఎలా చేసుకుంటావా? కుదరదు, ఇక్కడ బాగా ట్రాఫిక్ లో ఉన్నాం, జనం విపరీతంగా ఉన్నారు. అరే 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 దొరికండి. చూసుకొని అడవయా, కాలు చెప్తావేంటి? బుద్ధుండి అక్కడ తప్పు తీసుకొని కొడతా. రే పుల్క మిమ్మల్ని కాదు సార్, మిమ్మల్ని. సార్ ఓ పని చేయండి సార్. ఏంటది? కలిసి దర్శనం చేసుకోవడం కుదరదు కానీ మీరు ఒక్కరే దర్శనం చేసుకుని కాళ్ళు నడుకుని బెంగళూరు వచ్చేయండి. అమ్మాయి హ్యాపీగా ఫీల్ అవుతుంది. రే పుల్క ఏంటి కనిపించారు కనిపించారు కనిపించారు. మేము నీ కనపడటం ఏంటా? బ్రెయిన్ పనిచేయట్లేదా? ఇంపాసిబుల్. కనిపించారు. కానా పాడాను. ఓసారి మీ పొరచే ఎత్తండి. నేను ఎత్తాను. ఓసారి చెయ్యెత్తి పక్కకి తిరగండి సార్. సరే ఎత్తా. ఓకే తిరిగా. దొరికిపోయా మావయ్య, మేనేజ్ చేయి. ఎరా పుల్క ఇది పుట్టుపడతా ఏదో క్రేజీగా ఉంటుందని. శృతి ఒకసారి పక్క రావా ప్లీజ్. నువ్వు రారా. కళ్ళుడు ఏమవుతురా నీదేనా? అదేనండి. ఎరా కాళ్ళు నడిగితే బెంగళూరు దాకా వచ్చామంటావా? అంటే అది కూడా క్రేజీగా ఉంటుంది కదా అని. ఏదో నా సరదా కోసం. అయ్యయ్యో మీ సరదా తీసడానికి నేను ఉన్నాను కదండి. అరే, what is this? ఇక్కడ వినయం, ఇక్కడ వైలెన్స్. పర్సన్ బట్టి పర్ఫార్మెన్స్ ఉంటుందిరా పిచ్చి పుల్క. ఏమండి మీకు అభ్యంతరం లేకపోతే సాయంత్రం సినిమాకి వెళ్దామా? అయ్యో నాకు 4 గంటల వరకు క్లాస్ ఉందండి. షో 5 గంటలకండి. 4:30 టికెట్లు తీసుకుని నేను ఇక్కడికి వచ్చేస్తాను. మీరు వస్తున్నారుగా? అంటే ఏయ్! మీరు వస్తున్నారంతే. బాయ్. బాయ్. ఎక్కడికరా పుల్క? సాయంత్రం పాప ఫోన్ ఎత్తకపోయినా నువ్వు ఫోన్ ఎత్తినా ఏం చేస్తానో తెలుసా? తెలీదు. ఈసారి క్రేజీగా నేను तेरे बज्जी को पकड़ के उसे काट काट के कट मिर्ची बना के तुझे ही खिला दूंगा. నాకే తినిపిస్తావా? మీరు హిందీ బాగా మాట్లాడారు. బాగున్నావురా? ఉంటానే? బాయ్. బాయ్. వీడి వేరియేషన్స్ తగలయ్యా. వాడు ఇలా తగులుకున్నాడేంటి? ఎలా వదిలించుకోవడం? నాకు టెన్షన్ గా ఉంది మావయ్య. నువ్వేమో హ్యాపీగా టేబుల్ రన్ ఆడుకుంటున్నావా? కూల్ బేబీ కూల్. ఈ పార్టీ వాడు టికెట్లు చేత్తో పట్టుకుని కాలుగాలిన కుక్కల కాలేజీ చుట్టూ తిరుగుతుంటాడు. ఇదిగో వాడే ఫోన్, మాట్లాడు. మావయ్య నువ్వేం భయపడకమ్మా, నేనున్నాను కదా. మాట్లాడు, నేను డైరెక్ట్ చేస్తాను. నువ్వు యాక్ట్ చేయి, ఏం భయపడక్కర్లేదు. హలో రవి గారు, క్లాస్ 1 కి కంప్లీట్ అయిపోతే ఇంటికి వచ్చేసాను. కోపడకండి ప్లీజ్. అదే మాట శృతి. పులిరాల మీద కోపడితే పంచమహాపాతకాలు చుట్టుకుంటాయని గరుడ పురాణంలో రాసుంది. బతికించారు. ఉంటానండి. అక్కడే ఉండండి, నేను వచ్చి పికప్ చేసుకుంటాను. మా ఇంటికి వస్తారా? అది చాలా దూరం అండి. ట్రాఫిక్ టార్చర్ పడలేక ఒక్కొక్కసారి నేనే మా ఫ్రెండ్ ఇంట్లో ఉండిపోతుంటానండి. లవర్ని శృతి, పడుతూ లేస్తూ ఎలాగైనా వచ్చేస్తాను. అడ్రస్ చెప్పండి. అడ్రస్ మైసూర్ పాక్. మైసూర్ రోడ్. మైసూర్ రోడ్. ఇట్స్ బిగ్. ఇట్స్ వెరీ ఫార్. చాలా దూరం అండి. మైసూర్ రోడ్ లో ఎక్కడ శృతి? మైసూర్ రోడ్ లో డబ్బు, మనీ, రూపీ, డాలర్స్ కాలనీలో. డాలర్స్ కాలనీ. దిస్ ఇస్ టూ మచ్ శృతి. డాలర్స్ కాలనీలో ఎక్కడ? డాలర్స్ కాలనీలో ఎక్కడంటే పోస్ట్ ఆఫీస్ స్ట్రీట్. పోస్ట్ ఆఫీస్. శృతి ప్లాట్ నెంబర్ 369 వైట్ బిల్డింగ్.
అడ్రస్ చెప్పేశాడు మావయ్య. బ్యాటరీ ఎందుకు గారి బొక్క వీడి గేట్ దగ్గరే ఉండి ఉంటాడు. నువ్వు పక్క తప్పుకో. రేయ్ పుల్కా మైసూర్ రోడ్డు, డాలర్స్ కాలనీ, పోస్ట్ ఆఫీస్ స్ట్రీట్. కరెక్ట్ గా వచ్చానుగా? రాంగ్ అడ్రస్ చెప్పినా కరెక్ట్ ప్లేస్ కి వచ్చావు. నాకు ఎదురా నేను రాను, నువ్వు కొడతావు. నువ్వు రాబోతే నేను వస్తాను రోయ్. నేను రాను. నువ్వు నీ పుల్కా ఐడియాలో ఉండరా వస్తాను. వస్తాను. అమ్మా శృతి, ఆ జాదుగాడు పైకి వచ్చేస్తున్నాడమ్మా. ఇప్పుడు మనం ఏదో ఒకటి చేయకపోతే నిన్ను సినిమా తీసుకెళ్తాడు, నన్ను వాయించేస్తాడు. ఏం చేద్దాం మావయ్య? ఐడియా. రండి బాగున్నారా పొట్టి? రండి, మననే కుట్టించా. రాంగ్ అడ్రస్ చెప్పినందుగా లేట్ గా తలుపు తీసినందుకు. నేను వచ్చేలోపు డ్రెస్ మార్చినందుకు. మీరు వచ్చేలోపు కొంచెం వెరైటీగా ఉంటుందని డ్రెస్ చేంజ్ చేశా, క్రేజీగా. బోసు ముట్టితో నిలబడలేమో ఇంకా బాగుండేది. నెక్స్ట్ టైం ట్రై చేస్తా. శృతి ఏంటా పిలుపు? శృతి! పిల్లగాడిని పిలిచినట్టు? శృతి, బేబీ శృతి. ఏంటండి పప్పిషం అవుతారు? ఏదైనా వేసుకోవచ్చు కదా, సిగ్గులేకపోతే సరే. లేదండి, యాక్చువల్లీ సాటర్డే మాకు వాషింగ్ డే. అలవాట్లో పొరపాటుగా మొత్తం బట్టలన్నీ వాషింగ్ మిషన్ లో వేసేసాను. అవునండి. మండే మాకు నాన్ వెజ్ అండి, థర్స్డే ఫాస్టింగ్ డే, సాటర్డే వాషింగ్ డే అనమాట. వాషింగ్ డే. అయ్యో మరి సినిమాటిక్ వేస్ట్ కదండి. అంటే మరి టవల్ కట్టుకుని సినిమాకి ఏం వస్తుందండి? వస్తుందమ్మా. ఆ? ఎలా? పొజిషన్ కోసం నిలబడు సార్. నాన్న, ఎందుకు సార్ నన్ను ప్రతిసారి పొజిషన్ పిలుస్తారు? చెప్పనా? ఆ. రా, 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 లోపలికి రా. రేయ్, అయ్యో. దేవుడా, బేబీని లోపలికి తీసుకెళ్లి కలిపేశాడు. క్రేజీగా ఏం చేయడు కదా. శృతి, పుల్కా ఆ. పుల్కా ఏం చేస్తున్నావు రా? లే, 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 లే. అమ్మా, ఏం చేసావురా? ఇందాక ఎలా వస్తుంది, ఎలా తీసుకెళ్తా ఉన్నావు కదా. ఆ. చూడు శృతి, దా అమ్మా. ఫ్రాంక్ గా చెప్పు శృతి, ఫ్రాక్ ఎలా ఉంది? చించితే చించావు గాని చించేసావు. దా వెళ్దాం. నాకు కూడా అలాంటి డ్రెస్ కుట్టవా? నేను కూడా పిక్చర్ కి వస్తాను. ముందు బట్టలు ఉతికారేరా పుల్కా. రామనురా. సూరి మళ్ళీ ట్రైన్ ఎన్ని గంటలకు ఉందో కనుకో. హలో, నెక్స్ట్ ట్రైన్ ఎన్నింటికి? அரை நேரத்துல இருக்கு. ఎక్కడ వెళ్ళేది? అక్కడ ఎంతమంది ఉన్నారు చూడు. వెళ్తే మనం కూడా దొరికిపోతాం. దొరికేవరా సూరిగా? ఎక్కడ్రా వాళ్ళు? నువ్విక్కడి నుంచి తప్పించుకునే ఛాన్స్ లేదు. ఇలాంటోడు ఒక్కడు నా దగ్గర ఉంటుంటే వాళ్ళిద్దరిని ఎప్పుడూ పట్టుకునేవాడు. హలో. అలాగే ఓకే చెప్పండి. ప్లాట్ నెంబర్ 26. నేను వస్తాను కదండి. ఏంటండి ఇంత లేట్ గా వచ్చారు?
సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు సినిమాకి తీసుకెళ్తానన్నారు కదా, త్వరగా రెడీ అవ్వండి. రెడీ అవటం ఏంటి, సినిమా తీసుకెళ్ళటం ఏంటి, అసలు ఎవరు మీరు? చాలండి మీ సరసాలు. కట్టుకున్న భార్యను పట్టుకుని ఎవరని అంటారేంటి? భార్య? బావా చూడు బావా, అక్క నన్ను సినిమాకి వద్దంటుంది. నేను లేకుండా మీరు ఎప్పుడైనా సినిమాకి వెళ్ళారా చెప్పు? ఈ మరదలేంటి, భార్య ఏంటి అసలు? ఏమిటే మీ గొడవ? అల్లుడు గారికి అసలు ఊపిరాడవరా? ఇదిగో అల్లుడు, నీకు ఇష్టమని వేడి ఉల్లిపాయ పకోడీ చేసి తీసుకొచ్చా, తింటే అసలు వదలవు సుమి. అయ్యో పకోడి తెచ్చావా గాని పచ్చడి మర్చిపోయావే పుచ్చమొహమా. ఇదిగో అల్లుడు, ఇది నేను దాకా ఎవరు కనిపించినా మా ఆయనలా ఉన్నావు అంటూ ఓన్ చేసుకునేది. ఇప్పుడు నీలాంటి కుర్రాడు ఎవరు కనిపించినా నువ్వు మా అల్లుడే ఉన్నావు అంటూ ఓ తెగ మురిసిపోతుంది. మరి ఏం చేయమంటారు? ముగ్గురులా ఉన్నావంటే మనోభావాలు దెబ్బతింటున్నాయి, పిండాలు పెట్టేస్తున్నారు. ఎవరిని హత్య చేయకూడదే. మీరుండండి, అల్లుడా ఉన్నావన్నా తప్ప ఏమిటి? నువ్వు తినలు. ఏమండి ఏదో గోలా? మిస్టర్ మోహన్ రావు. ఒరే మోహన్ రావు. హాయ్. అబ్బో వియ్యంకుడు గారు ఎవరు వీళ్ళంతా? కుటుంబంగా ఫ్యామిలీ అట్మాస్ఫియర్ చూసావా? ఇంటికి రాగానే రామగా ఎగొచ్చే భార్య, ఆట పట్టించే మరదలు, అప్యాయంగా పలకరించే అత్త మామలు, ఎంత బాగుందో. ఆ? ఇన్నాళ్ళు ఇవన్నీ మిస్ అవుతున్నాను ఫీల్ అవుతున్నావు కదా? అర్థమవుతుంది. నా భార్యమ్మని ఇటు తిరుగు. ఇంట్లో ఉన్న తులసి చెట్టు నీళ్లు పోయో గానీ నీకు సినిమాల చెట్టు కావాలా? అది కాదండి, అది మల్టీ స్టార్. సింగిల్ స్టార్ ఇక్కడ. నువ్వేంటి బావతో తప్ప ఎవరితో సినిమాకి వెళ్ళవా? ఈసారి మీ అక్కని కట్ చేసి మన ఇద్దరు సినిమాకి వెళ్దాం. దట్టి పిక్చర్. అల్లుడు అది అసలే పిల్ల పుచ్చ, దాన్ని పట్టుకుని ఏమిటా మాటలు? అబ్బో ఏదో పకోడీ పర్ఫార్మెన్స్ నువ్వుని పోయిన దసరాకి వచ్చావు, ఇలాగే పకోడీ చేయలేనంటూ ఈ కొంప మీద పడి నాకేద్దాం అనుకుంటున్నావా? ఊరుకోండి అల్లుడు గారు, ఏమిటి ఆవేశం? నువ్వు జిట్రా చెప్పు. నువ్వేంటి అయితే మొగుడు లేదా అల్లుడా? ఏ వేరే వసలే తెలియవా నీకు? ఏమిటి అల్లుడు, ఏమిటి అత్తగారిని పట్టుకుని అంతలేసి మాటలు? అబ్బో మోహన్ రావు గారు, ఇక మా వల్ల కాదు. మా పెర్ఫార్మెన్స్ కంటే ఈయన గారి వైలెన్స్ ఎక్కువైపోయింది. ఇదిగో తల్లి పుచ్చ పిల్ల పుచ్చలు రండి వెళదాం. ప్యాకప్. నీకు ప్రత్యేకంగా చెప్పాలా? బయలుదేరు. ఏంట్రా నువ్వు చేసింది? ఫ్యామిలీ నాకు ఇలాంటివి ఉంటాయండి, అర్థమైందండి? అంటే ఇంకా నువ్వు పెళ్లి చేసుకోవా? సరే నా మీద దొరికితే చేసుకుంటాను చెప్పాను కదా. ఎప్పుడు చేసుకుంటావు? ఆ? నచ్చ చెప్పాను, బెదిరించాను, బ్రతిమాలాను, చెప్పి ఇలా అడ్డమైన నాటకాలాడు. ఇంకేం చేయాలరా నేను? ఎప్పుడు చేసుకుంటావు? నేను చచ్చిపోయిన తర్వాత చేసుకుంటా. అవే మాటలు. ఇదిగో వారం రోజులు టైం ఇస్తున్నాను. ఈ లోపు నీకు నచ్చిన అమ్మాయిని తీసుకురావాలి, లేదంటే నేను తెచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. అలా జరగలేదనుకో, నాన్న అని పిలిచినా పలకడానికి నేను ఉండదు. ఉండమ్మా, ఇదేమన్నా బ్రిగేడ్ రోడ్ అటు ఇటు తిరగడానికి? రాజమౌళి సినిమాలో ఈగ పెట్టిన దానికంటే ఎక్కువ టార్చర్ పెడుతున్నాడు వీడు. కరెక్ట్ మావ్యా, ఏదో ఒకటి చెయ్యాలి, టైం లేదు. టైం లేకపోతే అమ్మా ఐడియా ఉంది. ఆ ఐడియా చెప్పానంటే వాడికి స్టార్ ప్లస్ నక్షత్రాలు మొత్తం కనపడతాయి. ఏంటది మావ్యా? వాడిని పెళ్లి చేసుకుంటానని చెప్పు. నీకు మాట అవ్వదా? సేమ్ డైలాగ్ వాడు అంటాడు. ఈ రోజుల్లో అబ్బాయిలు గర్ల్ ఫ్రెండ్ పేరు చెప్తే గంతులు వేసుకుంటూ వస్తారు, పెళ్లి పేరు చెప్తే పరిగెట్టుకుంటూ పోతారు. ఇది ఫేస్బుక్ జనరేషన్ అమ్మా, ఫేస్ చేసే జనరేషన్ కాదు. వావ్, ఫెంటాస్టిక్ మావ్యా. నువ్వు జాబ్ లేని స్టీవ్ జాబ్స్ వి. వాడెవడు? ఎవడైతే నాకేంటి, నాతో పోల్చావు కాబట్టి గొప్పడై ఉంటాడు. ఓకే, కాల్ చేసి వాడిని కంగారు పెట్టు. మావయ్య, ఏంటమ్మా? వాడే ఫోన్. వాడికి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది, నువ్వు మాట్లాడు. హలో రవి, హాయ్ శృతి. నీ గురించి అనుకుంటున్నాను, నువ్వే ఫోన్ చేసావు. నీతో కొంచెం అర్జెంట్ గా మాట్లాడాలి. అంతర్జంట చాలా అర్జెంట్. అయితే తలుపుతి. మావయ్య, ఏంటమ్మా? తలుపు తీయమంటున్నాడు. వచ్చాడు, వాడు ఎప్పుడో వచ్చుంటాడు. వెళ్ళి తలుపుతి. వెళ్ళమ్మా, వెళ్ళి తలుపుతి. వెళ్ళు, నేనున్నాను కదా. హాయ్ శృతి, ఏంటి అంత అర్జెంటు? బాగా మిస్ అవుతున్నావా? ఒరే పుల్కా, పుల్కా ఎక్కడీడు? ఇక్కడే ఉన్నా. నువ్వేంటి ఇంత సడన్ గా వచ్చా? నేను నీకు విషయం చెప్పాలి. ఏంటది? శృతి, మన ఇద్దరం పెళ్లి చేసుకుందామా? ఏంటి శృతి అలా ఉండిపోయావు? ఏం లేదు, నాకు కొంచెం టైం కావాలి. తీసుకో, నీకెంత టైం కావాలంటే తీసుకో. ఇదిగో స్టీవ్ జాబ్స్ అని కూడా తీసుకో. శృతి, ఎంత టైం అయినా తీసుకో, కానీ ఎస్ఏ చెప్పాలి. నువ్వు చెప్తే చంపేస్తాను రే. పిలుస్తానే. శృతి, ఏంటి? ఒక నిమిషం. ఏంటి? ఒక నిమిషం. పక్కకు వెళ్ళమ్మా. పక్కన, ఏంటి? పక్కన. what do you want? అమ్మా, నేనేమన్నానయ్యా? నేను వెళ్ళాక ఏదో ఫుల్ ఐడియా ఇస్తావుగా, అందుకే అడ్వాన్స్ కి ఇచ్చేసాను, ఉంచుకో. ఓకే, శృతి, అడ్వాన్స్ అయితే ఓకే. వీడేంటమ్మా మన మైండ్ లో ఫిక్స్ అయింది, బ్లైండ్ గా చెప్పేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ వచ్చాడు. నువ్వేం భయపడు, నేను చూసుకుంటాను కదా. ఏంటి టార్చర్ పెడతావు? ఏంటి టార్చర్? టార్చర్ ఎవరు పెట్టారు? టార్చర్ అంటే టార్చర్ ఎవరు లేదు నాన్న,
లాండ్రీ వాడు బట్టల కోసం పదే పదే బెల్ కొడుతుంటే ఓ ఇట్స్ ఓకే. ఏం క్రేసీ మోహన్, నేను లేనని పిచ్చి పిచ్చి వేషాలేమి వేయట్లేదు కదా? అంత ఛాన్స్ నాకు ఎక్కడిచ్చాడు బావా? అవును బావా, 2 రోజులు లేట్ గా వస్తానని చెప్పి అప్పుడే వచ్చేసావేంటి? అదే నేను అదే అన్నానన్నయ్య, ఈయన వింటేగా. ఆహా ఫెంటాస్టిక్. ఇంకో 10 రోజుల్లో శృతి పెళ్లి పెట్టుకుని ఇంకా షాపింగ్ అంటూ తిరుగుతామా? అప్పటికి బట్టలకి ఆ ఊరు ఫేమస్, బంగారానికి ఈ ఊరు ఫేమస్ అని దేశం అంతా తిప్పావు. చాలేదా? పెళ్లి కదండి. వెళ్ళి రెస్ట్ తీసుకోండి. నువ్వు కూడా వెళ్ళవే. నువ్వు కూడా రెస్ట్ తీసుకోమ్మా. మావయ్య, drop. ఏంటమ్మా? నాకు పెళ్ళైతే ఫ్రీడమ్ ఉండదు. ఈ 10 రోజులు క్రేజీగా ఎంజాయ్ చేద్దామన్నా కాన్సెప్ట్ నచ్చి కమిట్ అయ్యాను. ఇప్పుడు చూడు వాడి చేతులు బుక్ అయిపోయా. క్రేజీలో ఉన్న కిక్ అదేనమ్మా. రివర్స్ అయితే రిస్క్ కూడా ఉంటుంది. దీనికి ఎలాగైనా ఫుల్ స్టాప్ పెట్టాలి. పోనీ ఓ ఐడియా ఏమన్నా? వద్దు, నీ ఐడియాలన్నీ మొడిచి. అక్కర్లేదమ్మా, అర్థమైపోయింది. ఏం చేయాలి చెప్పు. మావయ్య, వాడి ఇల్లు ఎక్కడో కనుక్కో. ఈసారి నా టచ్ ఇస్తా. రవి ఉన్నాడా అంకుల్? మీరెవరండి? తను మీకు కోడలు అవుతుంది, నేను మీకు తమ్ముడు అవుతాను. నా పేరు శృతి. శృతి. శృతి అంటే 60+ అన్నాడు. వాడికి మైండ్ దొబ్బింది, నీకు కళ్ళు దొబ్బింది. గిల్లితే గిద్దరు పాలు కారం. మా బేబీ నీకు 60+ లా కనిపిస్తుందా? మీకు అలా చెప్పాడా అంకుల్? అవునమ్మా. అయితే మా లవ్ మ్యాటర్. ఖచ్చితంగా చెప్పుండడు. దీనికి అంత షాక్ అవుతావేటయా? నిన్న సడన్ గా వచ్చి మా బేబీని పెళ్లి చేసుకుంటా అన్నాడు. సడన్ గా అంగీకరించింది. వెళ్ళా వెళ్ళే పైగా పైసా కట్టం తీసుకోకుండా పెళ్లి చేసుకుంటానని కమిట్ అయ్యాడు. మావాడే. అవును అంకుల్, రవి. ఏ ఒప్పుకోరా? నిరాహార దీక్షలు చేస్తారా? పాదయాత్రలు చేస్తారా? క్రేజీగా వాడి కాడేర కొడతారా? చెప్పండి. వస్తున్నాడు సార్. వీడు లోపలికి వెళ్ళి వాడు పెళ్ళాలని చెప్తాడు. అది ఫస్ట్ ట్విస్ట్. దాంతో దానికి హార్ట్ అటాక్ వస్తుంది. అది ఇంటర్వెల్ బ్యాంక్. ఆ తర్వాత రవిగాడు వస్తాడు. వాడిని వీడు చంపేసి వీడు చచ్చిపోతాడు. ఇది క్లైమాక్స్. ఏమంటే వనజ గారు, లక్ష్మి గారు, బంగారం గారు, రే గుర్తి నాన్న. అయ్యో 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 మా వాడు కరెక్ట్ అవ్వాలి ఏమో అనుకున్నాను. సాక్షాత్ మహాలక్ష్మి ఇంటికి తీసుకొచ్చాడు. రామా, నా తల్లి. కొడుకు ఊసరు వెళ్ళి అనుకుంటే తండ్రి కొండ చెరువులో ఉన్నాడేంటి? ఈ జనం ఏంట్రా? మీ నాన్న స్వయంవరం ఏర్పాటు చేసి ఉంటాడు. వీళ్ళెక్కడా? రే సూపర్ రా. నేను రెచ్చగొట్టిన రిజల్ట్ ఈ రేంజ్ లో ఉంటుందనుకో లేదురా. మీ ఇద్దరు విషయం పెళ్లి దాకా వచ్చింది కదా. స్ట్రేట్ గా ఇంటికి వెళ్ళి పెళ్ళన్నావంట. ఏయ్, అన్నావా లేదా? అన్నాను. అది ఇన్నాళ్ళకి నా బాధ్యత తీరిపోయిందిరా. వీళ్ళ నాన్నకు తెలిస్తే దోల కూడా తిరిపోద్ది. మా బావ సంగతి మీకు తెలీదు. వాడు ఒట్టి బిజినెస్ మ్యానే కాదు, గబ్బర్ సింగ్ కూడా. లెక్కలేనంత తెక్కుంది. భలేవారండి మీరు. ఆయనకు చెప్పకుండా పెళ్లి ఎలా జరుగుతుందండి? నేనే ఒక మంచి రోజు చూసి ఇంటికి వచ్చి పెళ్లి గురించి మాట్లాడతాను. ఏదో కన్ఫ్యూజన్ లో కొంచెం ఎక్కువ మాట్లాడానమ్మా. ఓకే అంకుల్, నేను వెళ్తాను. అయ్యో అంకిల్ కదమ్మా, మా భయ్యా అంకిల్. కాసేపు ఆగితే ఇక్కడే కాపురం చేయించేలా ఉన్నాడు. వెళ్దామమ్మా. వెళ్ళేస్తామండి. వస్తామండి. మంచిదమ్మా, ఇది మీ ఇల్లే అనుకో. అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉండు. ఒక్కొస్తాం. నీ గురించి దిగి నేను ఇరుక్కున్నాను. ఏంటిది? అంతా నీ వల్లే. నా వల్ల? అవును, క్రేజీ క్రేజీ అంటూ దింపావు. ఇప్పుడు నా లైఫ్ క్రేజీగా తయారైంది. ఎంత చెప్పినా వినిపించుకోవట్లేదురా. తనే నా కోడలని ఫిక్స్ అయిపోయాడు. వాళ్ళ నాన్న మన ఇంటికి వస్తే మనం బుక్ అయిపోతాం మావయ్య. కర్మ. ఆ యాంగ్రీ బర్డ్ గాన్ని ఎలాగైనా వదిలించుకోవాలి. లాభం లేదురా, ఓపెన్ అయిపోతున్నా. ఎగ్జాక్ట్లీ, ఓపెన్ అయిపోవటం కరెక్ట్. ఇదంతా గేమ్ అని ఒకటి చెప్పి. ఎంగేజ్ వస్తుంది. ఎంగేజ్. ఇలా కాదు, తనకి మెసేజ్ పెట్టాను మావయ్య. Yes. నీతో కొంచెం మాట్లాడాలి. సీరియస్ గా, స్ట్రైట్ గా. ఎగ్జాక్ట్లీ, నేను కూడా ఇదే చెప్పాలనుకున్నాను. రేపు పబ్ లో కలుద్దాం. వచ్చారు గంట అయింది. ఏదో చెప్తామని వెయిట్ చేస్తున్నా. మ్యాటర్ ఏంటో చెప్పు. వీడికి ఛాన్స్ ఇస్తే మళ్ళీ ఏదో ఒకటి చెప్పి ఇరికిస్తాడు. తన్ని అల్లి కూతుకోడు. సరే పద. నాగప్ప మీరు చెప్పరా? చిల్ బియర్. అమ్మ రికవరీగా నువ్వేంటి ఇక్కడ? పక్కన గర్ల్ ఫ్రెండ్ దొరికవరా? చెప్తానండి. One second.
హలో రోహిత్ పైనే ఆ రోజు లక్ష్మీరాయ్ విషయంలో మన బుడగలు పగలు కొట్టిన బుడగాడు మేమున్న పప్పులోనే ఉన్నాడు. వాడి పక్కన మంచి ఫిగర్ కూడా ఉంది. ఆ ఫిగర్ ను చూస్తుంటే ఫేవర్ వచ్చేలా ఉంది. రేయ్, నేను ఇప్పుడు డైరెక్ట్ గా అక్కడికి వస్తున్నాను. ఈ లోపల మీకు పంపర్ ఆఫర్. ఏంటిది? ఆ రోజు లక్ష్మీనారాయణ కెలికామని మనల్ని కొట్టాడు. ఈ రోజు వాడి గర్ల్ ఫ్రెండ్ మీరు కెలక. దాన్ని టచ్ చేసిన వాడికి 5 లక్షలు, కిస్ చేసిన వాడికి 10 లక్షలు. మరి రకంగా వాడేస్తే 5 లక్షలు బే. నువ్వు ఇచ్చిన ఆఫర్ టెంప్టింగ్ గా ఉంది. ఇక్కడ అమ్మాయి చాలా టెంప్టింగ్ గా ఉంది. నీలో దన్నో. ఇలా పెగ్ మీద పెగ్ తాగితే కిక్ ఎక్కువ, క్లారిటీ తగ్గిపోద్ది. ఇలా కాదు గానీ నేనే చెప్పేస్తాను. నో 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 వాష్రూమ్ వెళ్ళొచ్చి చెప్తాను. Come on, Shruti. You can do this. నీ మీద నాకు ఏ ఒపీనియన్ లేదు. ఇదంతా క్రేజీనెస్ కోసమే చేశానని చెప్పేసి ఎంతో మందిని బక్రాలు చేసిందని వీడి ముందు బీకైపోతున్నావా? కుంప తీసి పడిపోయావా? తెచ్చిచే ఇంపాసిబుల్. ఎస్ చేస్తా. నేను టచ్ చేస్తాను. ఏ ఎవరు మీరు? లేడీస్ టాయిలెట్ లోకి వచ్చారు? కంగారు వేడ. ఇల్లి చిన్నప్ప గౌడ. జస్ట్ గెట్ అవుట్. 5.8 కటౌట్ పట్టుకుని గెటౌట్ అంటావా? ఉడిగి నిన్ను టచ్ చేస్తే 5 లక్షలు, కిస్ చేస్తే 10 లక్షలు, వాడేస్తే 25 లక్షలు, స్వల్ప కోఆపరేట్ చేస్తే 50-50. ఆ రోజేమో లక్ష్మీరాయ్, ఈ రోజేమో తిను. అందమైన అమ్మాయిని చూస్తే కుదురుగా ఉండలేరుగా మీరు? ఉండలే, ఒక్కొక్కడితో వీక్నెస్ ఉంటది. గోల్డ్ నా ఆఫర్లు ఉన్నాయి ఇక్కడ. అవునా? అయితే మీకు హాలిడే ప్యాకేజ్ రా. ఏంటది? ఎవరైతే తనని ముందు టచ్ చేస్తాడో వాడు హాలిడే తీసుకెళ్లిపోవచ్చు. రవి నువ్వు సూపర్ హ్యా. నేను దీనికి టచ్ లో ఉంటాను, మీద ఆడికి టచ్ లో ఉంటాను. అవునా? రండిరా. అబ్బో రక్తం! అబ్బో, ఎవరు పంపిస్తున్నారేంటి? కూతురు వెళ్ళాలేమో. ఇక్కడ కూర్చోండి, ఇక్కడ. పదరా. రా టచ్ చేయి. నేను రాను. ఏం చెప్తారా? ఏరా గౌడ, ఏంటి? అప్పుడే కరోట్ పడిపోయిందేంటి? లే. రేయ్! రోహిత్, రోహిత్, నువ్వు ఇచ్చిన బంపర్ ఆఫర్ వాడుకోలేదు. లోపల ముందు అమ్మాయి మీ చేయటం ట్రై చేసింది ఎవరా? నేనే. ఆ అమ్మాయి నా కాబోయి పెళ్ళాం. దాన్ని చేయగలదు, కన్నేసి చంపేస్తా. శృతి, నీకు విషయం చెప్దాం కలుద్దాం అన్నాను. ఆడపిల్ల అల్లరి చేస్తే అందంగా ఉండాలి గాని అసహ్యంగా ఉండకూడదు. నువ్వు ప్రేమించావని నమ్మి ప్రాణాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు. అదే డ్రామా అని తెలిస్తే ప్రాణాలు తీసుకునే వాళ్ళు ఉంటారు. నీకు తెలియజేయడానికి నీతో డ్రామాలు ఆడాను. ఎప్పుడు ఎమోషన్స్ తో ఆడుకోవద్దు. ఇప్పటికైనా ప్రేమ విలువ ఏంటో తెలుసుకో. అదొకసారి పుడితే మనం పోయినా అది మాత్రం శాశ్వతంగా ఉంటుంది. ప్రేమకి చావు లేదు. ఆల్ ది బెస్ట్ శృతి. ఇప్పటికైనా ప్రేమ విలువ ఏంటో తెలుసుకో. అదొకసారి పుడితే మనం పోయినా అది మాత్రం శాశ్వతంగా ఉంటుంది. ప్రేమకి చావు లేదు.
ఏంటి మీరు చెప్పేది? అవునన్నయ్య గారు, మీ శృతి ఎవరో కుర్రాడితో తిరగటం మా రోహిత్ చూశాడంట. చాలా అప్సెట్ అయ్యాడు. అయినా ఈ రోజుల్లో ఇవన్నీ చాలా కామన్ అని నచ్చ చెప్పాను. నో నో, ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. మీ వాడు ఎవరిని చూశాడో ఏమో. సార్ మీకోసం ఎవరో వచ్చారు. తర్వాత రమణు. చెప్పాను సార్, కానీ ఏదో ముఖ్యమైన విషయం అట. రమణు, నమస్కారం అండి. నమస్కారం. మీ ఇంట్లో ఏదో ఫంక్షన్ జరుగుతున్నట్టుంది. రాకుండా టైంలో వచ్చానేమో. మళ్ళీ రమ్మంటారా? నో నో, ఇట్స్ ఓకే. ఏదో ముఖ్యమైన విషయం అన్నారు. నా పేరు మోహన్ రావు అండి. ఇక్కడ అశోక్ నగర్ లో ఉంటాం. మా అబ్బాయి ఐసీఐసీఐలో. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు? అంటే మీ అమ్మాయి మా అబ్బాయి ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. దాని గురించి మాట్లాడమని వచ్చారు. మా శృతి మీ అబ్బాయిని ప్రేమించిందా? ఏంటన్నయ్య గారు ఇది? మాట్లాడుతున్నాను కదా. అంటే మీ అమ్మాయి మా ఇంటికి వచ్చి చెప్పే వరకు నాకు కూడా తెలియదండి. శృతి, ఈయనెవరో నీకు తెలుసా? తెలుసు నాన్న. వీళ్ళ అబ్బాయిని నువ్వు ప్రేమిస్తున్నావా? ఇది అసలు మ్యాటర్ చెప్పిందంటే వాడు గుండెకి చేస్తాడు. చెప్పవే, ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నానన్నా. నీకు ఎంగేజ్మెంట్ అయ్యిందని, వారంలో పెళ్ళుందన్న సంగతి కూడా నువ్వు మర్చిపోయావా? అవన్నీ మర్చిపోయేలా చేశాడు నాన్న రవి. మీ సంతోషం కోసం మీరెవరిని చేసుకోమన్నా చేసుకోవడానికి సిద్ధపడ్డాను. కానీ రవిని చేసుకుంటే నేను సంతోషంగా ఉంటానని అర్థమైంది. ఇప్పుడు కూడా మీరేం చెప్తే అదే చేస్తాను నాన్న. Enough. Go inside. వెళ్ళు. ఇప్పుడేమంటారు? ఇంకా మీ కూతురు అమాయకురాలే అని చెప్తారా? నన్ను క్షమించండి, తప్పు నాదే. ఏ ఆడపిల్ల తండ్రి కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదు. రాకూడని టైంకి వచ్చి అడగకూడదు అడిగాను. కానీ ఒక్క విషయం, నాకు కావాల్సింది కోడలు కాదు, కూతురు. మీ కూతురు మా అమ్మాయిని చూసుకుంటాను. మీరు ఈ పెళ్లి కాదన్నా మా వాడు మీ ఇంటికి వచ్చి గొడవ చేయడు, పెళ్లి పెట్టల మీద నుంచి అమ్మాయిని తీసుకెళ్ళు. హామీ నాది, నిర్ణయం మీది. మీరిలా మెత్తగా ఉన్నారు కాబట్టే మీ అమ్మాయి అలా బరితెగించింది. జరిగిందేదో జరిగింది. ఏ రోజైతే ఎంగేజ్మెంట్ అయిందో ఆ రోజు నుంచి మీ కూతురు నా కోళ్ళైంది. పెళ్లి జరగనివ్వండి. ఆ తర్వాత దాన్ని ఎలా అదుపులో పెట్టుకోవాలో నాకు బాగా తెలుసు. కోళ్ళని కొట్టి ఇంట్లో కూర్చోబెడతాను. ఏంటండి ఆగేది? అది అలా బరితెగించి మాట్లాడుతుంటే ఆవేశపడకు. జరిగిందంతా మర్చిపోరా. కరెక్ట్, మర్చిపోవాలి. ఈ పెళ్లి జరగదు. అదేంట్రా? ఎస్ ఎస్, నా కూతురు ఎక్కడ సంతోషంగా ఉంటుందో నాకు అర్థమైంది. అతను మాట్లాడడానికి, మీరు మాట్లాడడానికి ఎంత తేడా. ఆయనేమో కోడలిని కాదు కూతుర్ని కావాలంటున్నాడు. మీరు నా కూతుర్ని కోడలిగా మీ ఇంటికి తీసుకెళ్లి కాళీలో కొట్టి కాపురం చేస్తానంటున్నారు. అది- No! No! Please, no. I'm sorry. ఆ ముసలా కూడా క్యాన్సర్ అంటే నువ్వు ఎస్తంటే చేతకాల వాటిలా చేతులు ఒప్పుకుంటూ వచ్చేయడమేనా? కాలర్ పట్టుకోవచ్చుగా. వదిలేరా? ఏంటి వదిలేసేది? బెంగళూరులో ఈ రోహిత్ ని కాదన్న అమ్మాయే లేదు. అలాంటి మ్యాటర్ పెళ్లి దాకా వచ్చిన తర్వాత నన్ను కాదంటదా? నువ్వే ఏదో ఒకటి చేయొచ్చు కదా. మీ నాన్నకి తల ఊపడమే తెలుసు, అన్నకైతే తల తీయటం కూడా తెలుసు. దీనికి మా అన్నే కరెక్ట్. ఎక్కడ్రా వాడు? శంకర కొట్టాడు తెలియదు అన్నా నాకు. అన్న నన్ను చంపుతాను. చెప్పమ్మా.
కావాలంటే దాని ప్రేమ చావాలన్నా. ప్రేమని చంపడం కష్టం, ఆ ప్రేమించినోడిని చంపేద్దాం. అక్కడ గుళ్ళో నిశ్చితార్థం చేస్తున్నట్టు మావయ్య. అల్లుడు, అవసరమైతే 100 మందిని చంపైనా సరే నీ పెళ్లి చేస్తా. ఏంటి బట్టలేంటి గుడి తీసుకురావడం సర్ప్రైజ్ రా, రా, నీకే తెలుస్తుంది. చెప్పు. నా గోవాలో శంకర్ నానాజున్న ఫామ్ హౌస్ దగ్గర ఉన్నాం. ఈసారి మిస్ అయ్యే ఛాన్స్ లేదు. వేసేస్తావన్నా? వాడి గుండె మీద గన్ను పెట్టి నాకు ఫోన్ కొట్టు. అలాగేనా? రా, మంచి పనులు ఇప్పుడు మంచి టైంలో చేయాలి. వీటిని స్వామి వారికి అలంకరించడం. వీళ్ళేంటి ఇక్కడ ఉన్నారు? అదే నీకు సర్ప్రైజ్. ఏంటి ఏకంగా పెళ్లారి బట్టలు చేస్తావా? నేను మరి అంత దుర్మార్గున్నారా? ఓన్లీ ఎంగేజ్మెంట్. ఏంటి దుర్మార్గులు కూడా డిస్కౌంట్ లా? దుర్మార్గం ఏంటి? మీరు ఇద్దరు ఒకరిని లవ్ చేస్తున్నారుగా, పెళ్లి చేసుకోవాలా? నానా నీకు అసలు విషయం తెలీదు. నాకు అన్ని తెలుసురా, అంతా వీళ్ళు చెప్పారు. ఆ అమ్మాయి మనస్ఫూర్తిగా నేను లవ్ చేస్తోందిరా. నీకోసం పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది. పెళ్లి క్యాన్సిల్ చేసుకుందా? సతిగా దొరికారా వాళ్ళు? అన్నా మనం మోసపోయాం. మోసపోయావా? ఇన్నాళ్ళు మనం ఎర్రేదవాలు చేసి దేశం అంతా తిప్పింది శంకర్ నానాజీలు కాదనా, వాళ్ళ చెంచగాళ్ళు. ఏంట్రా నువ్వు చెప్పేది? అవునా? వీళ్ళు డమ్మిగాళ్ళు. వాళ్ళలాగా మనం నమ్మించారు. అయ్యా ముహూర్తానికి టైం అవుతోంది. నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకోకపోతే నా మీద ఒట్టు. బావగారు నమస్కారం అండి, నమస్కారం అండి. మా అబ్బాయి రవి, నీ కాబోయే మామగారు చేయించుకోనుకు. బాబు ముహూర్తానికి టైం అవుతుంది. మీరు ఒక్క నిమిషం వెళ్ళండి. సిగ్గు మీరు వెళ్ళండి, వచ్చేస్తాను. ఇంకా ఏంటో అదిగో చూడు, నువ్వెంత వెతికిన ఇలాంటి అమ్మాయి దొరకదు. ఆమె కళ్ళలో నీ మీద ప్రేమ చూశాను రా. చెప్పరా రవి, నాన్న చెప్పి వినరా? ఏంటా మీరు కూడా? ముహూర్తం టైం అవుతుందిరా. సరే నువ్వు చెప్పినట్టు చేసుకుంటాను. ఇంకో విషయం మాట్లాడరా? ఓ నిమిషం మాట్లాడరా? పదా ఒకసారి చూసుకోవాలి. చూసుకోవడం ఏంట్రా? చెప్పా కదా వెళ్ళు. రేయ్, 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 రేయ్. రేయ్, ఆపండ్రా. రోహిత్ ఏంటిది? ఐ కాల్ ద పోలీస్. ఎవరికైనా ఫోన్ చేసుకో. ఇక్కడికొచ్చింది వైజాగ్ పూర్ణ అని చెప్పు. ఎవ్వడు ఏం పీకలేడు. రేయ్, ఏంట్రా చూస్తున్నావు? వెళ్ళి నీ పెళ్ళాన్ని తెచ్చు. ఏయ్, ఏయ్, పోయి, పట్టుకోండి. శృతి, రేయ్! రేయ్ శంకర్, నువ్వు ఇక్కడున్నావా? రవిగాడు శంకరా? నీకోసం దేశమంతా వెతుకుతుంటే నువ్వు ఇక్కడ దాక్కున్నావా? పూర్ణ ఒక్కను పెంచుకో నీడనిస్తుంది, కుక్కను పెంచుకో తోడునిస్తుంది, పగన పెంచుకోకో ప్రాణం తీస్తుంది. గ్రౌండ్ లో ఉన్న ల్యాండ్ మైన్ ని అండర్ గ్రౌండ్ లో ఉన్న నాలాంటి కెలక్కో. ప్లేస్ మారినా నీ వాయిస్ లో బేస్ తగ్గలేదురా. అదే స్పీడు, అదే పలుపు, కానీ కరెక్ట్ టైంకి దొరికావరా. ఏసేంద్రా!
ముఖాలు చూడక వేరు వేరుగా ఉంటారా? వీళ్ళు తండ్రి కొడుకులేంట్రా? ఒకళ్ళనొక్కళ్ళు తలలు నరుక్కుందామని తిరిగినోళ్ళు బద్ద శత్రువులు. వైజాగ్ లో పేరు మోసిన రౌడీ షీటర్ శంకర్, నానాజీ వీళ్ళేనా? వీళ్ళిద్దరి కోసమే రా నేను దేశమంతా తిరుగుతుంది. ఇక్కడి నుంచి ఎస్కేప్ అవుతాం. రేయ్ శంకర్, నువ్వు మగాడివే అయితే వైజాగ్ కొచ్చి దీన్ని తీసుకెళ్ళరా. మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్ కు కారకం. సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. లోపల పడేండి దీన్ని. డేయ్, నువ్వెంత గించుకున్నా నా మేనలుడితోనే నీ పెళ్లి జరిగి తీరుతుంది. నిన్ను వెతుకుంటూ ఆ శంకర్ గాడు ఖచ్చితంగా ఇక్కడికొస్తాడు. వాడిక్కడికిక్కడే వేసేస్తా. సూపర్ సార్. ఎవడ్రా నువ్వు? నా పేరు క్రేజీ మోహన్ సార్. శృతి మావయ్యని. గుళ్ళో వైలెన్స్ ఎక్కువగా ఉందని డిక్కీలో దాక్కుని ఇక్కడ తేలాను. చాలా దూరం ట్రావెల్ చేసినట్టున్నాం సార్. ఇంతకీ ఏ ఊరు సార్? వైజాగ్ బే. బే అంత రెస్పెక్ట్ ఎందుకులేండి సార్. మీరు వాడిని ఏ లెగ్ కాలెక్ కట్ చేయడం నా కళ్ళలో చూడాలి సార్. వాడు నన్ను మామూలుగా హింస పెట్టలేదు సార్. మావయ్య ఎస్ మామయ్యనే చెప్తున్నానమ్మా. నువ్వు వాడిని మర్చిపోయి రోజుకి పెళ్లి చేసుకో. క్రేజీగా ఉంటుంది. శృతి శృతి నేను మేనేజ్ చేస్తాను కదా. రే 48 hours అబ్జర్వేషన్ ఉంచితే సరిపోద్దన్నారు. నాన్నకేం కాదు. అయినా అసలు ఇదంతా ఏంట్రా? వాళ్ళందరూ ఎవరు? మీరిద్దరు రౌడీలేంటి? అసలు ఏం జరిగిందిరా? ఆ శంకర్ గారిని వేసేయండి. శంకర్ నా మనిషి. ఆ నానాజీ గారిని నేనే వేసేస్తా. ఎవడ్రా నువ్వు? ఆగండ్రా. ఎక్కడి నుంచో వచ్చాడు. మన గురించి తెలియాలిగా. నానాజీ పేరొకటే ఉంది. ఏం చేస్తుంటావు, ఎక్కడుంటావు, అసలు నీ బిజినెస్ ఏంట్రా? ఈ ఊళ్ళో ఇది చూపిస్తే చాలు, మిగతావన్నీ వాళ్లే చెప్తారు. ఈ వైజాగ్ లో ఇద్దరే పాపులర్. ఒకటి సింహాద్రి అప్పన్న, రెండోది సెటిల్మెంట్ నానాజీ. పోలీస్ రికార్డులో రౌడీ షీట్ ఉంటుంది. పబ్లిక్ ఏమో పెద్ద మనిషి అంటారు. క్యారెక్టర్ మీద డివైడ్ కాకుండా కెపాసిటీ మీద యునానిమస్ రిపోర్ట్ ఉంది. ఈ సిటీలో ఏమైనా ఇలీగల్ పని జరగాలన్నా, లీగల్ దందాలు నడవాలన్నా నానాజీ గారి సపోర్ట్ సర్టిఫికేట్ రెండూ కావాలి. అరే ఇప్పుడు ఎలా? ఈ విషయం తెలియకుండా ముంబై నుంచి వచ్చి చాలా బిజినెస్ స్టార్ట్ చేశాం. నీ బిజినెస్ సాఫీగా జరగాలంటే 2 ఆఫర్లు ఇస్తున్నాను.
ఒకటి షేర్స్, ప్రతి డీల్లో 50-50. 2 కొన్న భూములు ఉన్న బిజినెస్ అన్ని నా పేరు మీద రిజిస్టర్ చేసే. నెల నెలా జీతం ఇస్తాం, వారానికి ఓ రోజు సెలవు ఇస్తాం, మందు భోజనం ఫ్రీ. ఏమంటావు? యారే నువ్వేమన్నా పెద్ద రౌడీని అనుకుంటున్నావా? ఆ బట్టలేంటి, ఆ చెప్పులేంటి, చీటీ పాటలు పాడేవాడ్లా ఉన్నావు. 2-3 చెంచాగాళ్ళని వేసుకుని స్కార్పియోలో వచ్చేస్తే భయపడిపోతాను అనుకున్నావా? ఏరా మీలో ఎవరికైనా వీడు రౌడీలా కనిపిస్తున్నాడా? నాకు 2 ఆప్షన్లు ఇచ్చావు కదా, నేను నీకు ఒక్కటే ఆప్షన్ ఇస్తున్నా. దొబ్బే. ఇప్పుడు చూడు ఎలా కనపడుతున్నాడు. నిన్ను చూడ్డానికి సూటు పుట్టేసుకురావాలరా? వైజాగ్ లో వేడెక్కువ, ఉడికిపోద్ది. చూడాల్సింది గెటప్ కాదురా, హిస్టరీ. गलती हो गई नानाजी भाई, शेयर ऑप्शन నాకు ఓకే. 50-50 తీసుకో. ఆ అదృష్టం నీకు లేదురా. రేయ్, రిజిస్టర్ ఎక్కడ? ఆంగ్లాలు నీ ఆస్తులు నా పేరు మీద ట్రాన్స్ఫర్ అయ్యాయి. సంతకం పెట్టు. माफ कर दो नानाजी भाई. వైజాగ్ లో పూర్ణాగాడ్ సపోర్ట్ తో బిజినెస్ చేయాలనుకుంటే మాక్సిమం బీచ్ లో పునుగులు అమ్ముకోవచ్చు. ఇల్లు కాలితే ఫైర్ ఇంజిన్ వస్తుంది, గుళ్ళు కాలితే అంబులెన్స్ వస్తుంది, మీ కర్మ కాలితే ఈ శంకర్ గాడు వస్తాడు. ఈడిన నా కంచెపాలెం శంకర్ అంటే ఈ ఫీల్డ్ కొత్తగాని ఆడు చెప్పింది దాదాపు కరెక్టే. వాడిని మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ని ఇటు పంపించు. ఏంట్రా అన్న ముందు వాయిస్ రైస్ అవుతుంది? బేసిక్ గా నా వాయిస్ కి బేస్ ఎక్కువ, చేతికి దురద ఎక్కువ, టోటల్ గా ఈ బాడీకి బలుపు ఎక్కువ. అన్నా ఆ కంచరపల్లి శంకర్ గారు మన బిల్డర్ తీసుకొని వస్తున్నట్ట. ఆ నానాజీ గ్యాంగ్ ని మొత్తం రివారించేసిండంట. వీడి పేరు పూర్ణ. నానాజీని ఎదిరించి వైజాగ్ లో నెంబర్ 1 రౌడీ అవ్వాలన్న ఆశతో బతుకుతూ అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. వీడు పూర్ణ పెద్ద కొడుకు బాబ్జీ. వీడికి షార్ట్ టెంపర్, ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. వీడి పూర్ణ చిన్న కొడుకు కాశీ. వీడంటే పూర్ణకి విపరీతమైన ప్రేమ. అన్నా తండ్రులు మనుషులతో ఆడుకుంటుంటే వీడు మాత్రం చెస్ ఆడుకుంటూ ఉంటాడు. నేను ముందే చెప్పినా కదన్నా, మా శంకరన్న కమిటీ అయితే కాం కథమైనట్టే. కింగ్ ఎంటర్ అయ్యాడు. పూర్ణ భాయ్ ఎవరినో పంపిస్తావు అనుకుంటే మిజైల్ ని పంపించావు. మనం అనుకున్న దానికన్నా 10 లక్షలు ఎక్కువ ఇస్తున్నా. రక్లీచి షేర్ హైతో ఏదో ఒక రోజు ఈ వైజాగ్ సిటీకి నువ్వే నంబర్ 1 అవుతావు.
గుడ్ లక్. బలుపు శంకర్, నీ పేరు విన్నాను. ఇప్పుడు నీ పవర్ ఏంటో చూస్తున్నాను. నచ్చావు. నీకు నచ్చడానికి ఇవేమన్నా పెళ్లి చూపులా? పేమెంట్ ఇస్తే బయలుదేరతాం. శేఖర్, ఈ పేమెంటే కాదు, నీకు కళ్ళు తిరిగే ఆఫర్ కూడా ఇస్తాను. ఈ రోజు నుంచే నువ్వు నా కింద పంచే. నీ కింద పనిచేయడానికి నేనేమన్నా గాడిదనా గుర్రాన్నా? శంకర్, ఇప్పుడు మళ్ళా కళ్ళు సరే, కలిసే పంచేద్దాం. ఈ రోజు నుంచి మనం అన్నిట్లో 50-50. కూర్చో. ఏంటది? ఇప్పుడేగా చెప్పాడు నీ బాబు కలిసి పనిచేద్దామని. ఇలాగే ఉంటది, అంతేగా? రే శేఖర్, 50,000 ఎలా పడే? 50-50 పార్ట్నర్షిప్ అన్నావుగా, దీంతోనే స్టార్ట్ చేద్దాం. రేయ్, నువ్వు ఆగరా. శంకర్, నీకు కావాల్సింది తీసుకో. ఈ రోజు నుంచి ఆ నానాజీ గాడి అన్ని బిజినెస్లకి మనం ఎదురెళ్ళాలి. నానాజీ బిజినెస్ లో ఇంటర్ఫీర్ అవడం ఈజీ కాదు. వీటి వల్ల అసలు కాదు. ఏ పేరు లేనోడు ఎందులోనైనా ఇంటర్ఫియర్ అవుతాడు. మన ఎదురు వెళ్తున్నాం. ఏంటన్నాడు? చూసావాడి పలుపు? పేరే బల్పు శంకర్ పెద్ద బాబు. నోర్మే, వాడితో బిజినెస్ మనకు అవసరమా? నాకు నచ్చలేదు. దీన్ని మనం బొడ్డు దగ్గరే ఉంచుకుంటాం. ఎందుకు? ప్రేమ కాదు, అవసరం. ఇంత కాలానికి కరెక్ట్ వెప్పన్ లాంటోడు దొరికాడు. వాడుకుందాం. చావర పండురా, చంపేస్తా. ఏంట్రా అది? చూడు నాయుడు, నా జింగల్ రాజాని చంపేశాడు. చిన్నబాబు, చూడు. అలా కాల్చకూడదురా. అలాగే నాన్న. జింగిల్ రాజా, జింగిల్ బెల్, జింగిల్ బెల్, జింగిల్ ఆల్ ద వే. డీటెయిల్స్ చెప్పండి. ఎమర్జెన్సీ వాడు ఎక్కడండి? బాబు, మా వాడి పరిస్థితి ఏంటి? ఆల్రెడీ చెప్పారుగా. ఏంట్రా ఇంకా ఇక్కడ ఉన్నారు? ఇంకా ట్రీట్మెంట్ చేయలేదా? రౌడీజం చేసే వాళ్ళకి ఇక్కడ ట్రీట్మెంట్ చేయరంటన్నా. ఎవడరా కూత కోసింది? కూత ఎవరిదైనా కాన్సెప్ట్ మా డాక్టర్ గారిది. ఎవడరా డాక్టర్? చూపించు. అయిపోయాడే వాళ్ళ రౌడిజం చేస్తే వైద్యం చేయడా? డాక్టర్ చెప్తాలేనా? అదిగో ఆవిడే మా డాక్టర్. మందులు కొట్టడానికి డబ్బులు లేవమ్మా. ఇంకా పళ్ళు ఎక్కడ కొట్టాం? అంజలి, ఈ రోజు ఎలాగైనా సరే ఇంప్రెస్ చేయాలి. అసలు మీ ఉద్దేశం ఏంటి? ట్రీట్మెంట్ తో పాటు ఆవిడ ఫైనాన్స్ కూడా చేయాలి మీకు? చేస్తే తప్పే ఉంది, పేదవాళ్ళు పాపం. అదేనండి, అంటే మీతో పాటు మీరు కూడా ఉంటా మంచిగా ఏదో ఇద్దామని. సర్లే ఇటు, నీ పేరు చెప్పి నేను పంచి పెడతానులే. అలాగే. అంజలి గారు, మన విషయం ఇంట్లో చెప్పారు, ఓకే అన్నారు. నేను మా వాళ్ళతో మాట్లాడడమే మానేశాను. అంటే మన పెళ్లి విషయం మీ ఇంట్లో చెప్తే బాగుంటుంది కదా. వాళ్ళు ఏదో అంజలి, నేను చెప్పింది వినమండి. హలో, హలో, నిన్నే పిలుస్తారు ఇక్కడ. ఎవరు మీరంతా? నేను ఏదైనా ట్రీట్మెంట్ చేయని చెప్పాను కదా, బెదిరించడానికి వచ్చారా? నేను చేయను. వద్దు, నేను చేస్తానన్నా నేను ఒప్పుకోను. నాకు చెప్తాను. రౌడీజం చేస్తే ఇదిగో ఇలాగే దోలు తీరిపోతున్నాను. ఎట్లా చెప్పాను నీకు? చెప్తే వినండి. విండో ఎగ్జాక్ట్లీ, ఇందుకే ఇలాంటి వాళ్ళకి ట్రీట్మెంట్ చేయకూడదని నేను పాలసీగా పెట్టుకున్నాను. నా ఫుల్ సపోర్ట్ మీకేనండి. కానీ వీళ్ళ అమ్మ గురించి ఆలోచిస్తేనే చాలా బాధగా ఉంటుందండి. అంటే వాళ్ళ అమ్మ కూడా రౌడీయేనా? కాదు, మరి పిల్లవగానే వీడు అక్కని బావ వదిలేశాడు, చెల్లి భర్తను వదిలేసింది. అది తట్టుకోలేక వీళ్ళ నాన్న లోకాన్ని వదిలేశాడు. దాంతో వీళ్ళ అమ్మ బతకాలని ఆశ వదిలేసింది. మరి ఈడే వదిలేశాడు? ఎవరిని వదిలేక ఇలా రౌడీజంలో దిగి వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. వెరీ సాడ్ స్టోరీ. అవునండి. రేయ్, ఇప్పటికైనా రౌడీజం వదిలేస్తానని మేడకు మాట ఇవ్వు. డాక్టర్ గారు, నేను చచ్చిన రౌడీజం జోలికి వెళ్ళండి. ఓకే, అయితే నేను ట్రీట్మెంట్ చేస్తాను. మీరు మ్యూజిషియనా? అవునండి, నా పేరు రవి, వైలిన్ వేస్తుంటాను. సిటీలోనే మాది చాలా పెద్ద మ్యూజిక్ ట్రూప్ ఉందండి. అది గిటార్ కదా. అది అంటే అది ఇది అని తేడా లేకుండా అన్ని వాయించేస్తుంటానండి. మా నాన్నేమో వైలిన్ లో మాస్టరు, అమ్మ ఏమో సంగీతం టీచరు. అంటే నువ్వు పెద్ద కచేరీ కింగ్వా? మీది ఇళ్ళ ఫ్యామిలీయా? సావిత్రి గారు, కళాకారులు గౌరవించండి. సావిత్ర ఆవిడెవరండి? అది నేనే. ఆ? నేను పుట్టగానే మా అమ్మమ్మ చచ్చిపోతే ఆవిడ పేరు నాకు పెట్టుకున్నారు. డాక్టర్ సావిత్రి, సైకాయిస్ట్. ఏంటదే? సైకాయిస్ట్.
సైకియాట్రిస్ట్ అంట. మీరు కూడా ఆయన ట్రూప్ లో జాయిన్ అయిపోవచ్చు కదా. నేను కూడా అదే చెప్పానండి. జాన్ అయిపోరా, తానాకెళ్ళి తందానా అందామని. సార్ ఏంటమ్మా? నా గిటార్. ఆ, ఈ గిటార్ నీదా? అది అరగంట లేట్ అయ్యేసరికి స్టూడెంట్స్ అందరూ మాస్టర్ ఎత్తుకుంటూ వచ్చారు. ఇదిగోమ్మా తీసుకో, ఆ పార్క్ వెళ్ళి ప్రాక్టీస్ చేసుకో. ప్రాక్టీసా? తీసుకెళ్ళు. ఎలాంట్రా? అంటే వాళ్ళతో పాటు మా వాళ్ళు కూడా. ఓకే, మీరు కూడా ఇతన్ని తీసుకెళ్ళొచ్చు. ఈ టాబ్లెట్స్ ఒక 2 days వాడండి. అలాగే డాక్టర్. బాడీ లాంగ్వేజ్ లో మార్పు వచ్చింది. ఆ డాక్టర్ సైట్ అవుతున్నావా? సైట్ లీటరా కర్మ, ఆ అమ్మాయి కోసం ఎక్కడికైనా వేసుకోవచ్చు. అమ్మ నా కచేరీగా నాకే కాంపిటీషనా? హలో. అంజలి గారు, నేనండి వైలెన్స్ రవిని మాట్లాడుతున్నాను. ఓ మీరా, చెప్పండి. మా వాడు స్నానం చేయాలనుకుంటున్నాడు, తలకేమో కట్టు కట్టారు. మరి ఇప్పుడు స్నానం చేయవచ్చా చేయకూడదా? కట్టు తడవకుండా ఏమైనా చేయొచ్చు. ఆహా, చేయొచ్చు అనమాట. ఇప్పుడు మావాడు గట్టిగా తినాలని ప్రిపేర్ అయ్యాడు. చికెన్ తినొచ్చా, ఫిష్ తినొచ్చా? మీ ఫ్రెండ్ కి జరిగింది పెద్ద ఆపరేషన్ ఏం కాదండి. ఏం కావాలంటే అది తినమనండి. ఆహా, ఇప్పుడు మావాడు పడుకోవాలనుకుంటున్నాడు. నిజంగా పడుకోవాలా, బోర్లో పడుకోవాలా? ఎలా అయినా పడుకోవచ్చండి. థ్యాంక్ యూ అంజలి గారు. గుడ్ నైట్. గుడ్ నైట్. ఈ ఎదవల్లో ఒక్కడే నా గురించి పట్టించుకున్నాడా? నేనంటే నీకెందుకు అంత ప్రేమ? డాక్టర్ గారు ఏమన్నారా? ఇప్పుడు ఇదంతా నీ గురించి మాట్లాడాలని అనుకుంటున్నావా? మ్మ్హ్మ్. డాక్టర్ గారితో పరిచయం పెంచుకుందామని. ఎలా ఎమోషన్ నువ్వని పోయినర్మై. మిసైలు మిషన్ గన్ బాగా నెత్తిరి పెట్టుకున్నావు. ఇది పార్ట్నర్షిప్ వద్దంటే వెళ్ళలేదు. ఇప్పుడు చూడు ఆఫీస్ చుట్టూ తిరగాల్సింది. పెళ్లికి వెళ్తూ బిల్లు సంఖ్యలో పెట్టుకుని వెళ్ళటం అంటే ఇదే అవసరం. వీడు వాడి సంగతి వదిలే. కమిషనర్ ఎందుకు పిలిచాడని టెన్షన్ గా ఉంది. రౌడీజం లో దిగాక పోలీసులు కాక పేరెంట్ వాళ్ళు పిలుస్తారా? రేజులు పెరిగే కొద్దీ ఇవన్నీ మామూలే. మ్యాట్ ఏంటో తెలుసుకున్నావురా? నమస్కారం సార్. ఏంటి బాబాయ్ పిలిపించారు? బాబాయ్ అంట బాబాయ్. నేనేమన్నా నీ చుట్టానా? బాబాయ్, గాంధీ గారిని తాత అని, నెహ్రూ గారిని చాచా అని పిలిచేది చుట్టరేగోతోనా కాదే, అభిమానం. ఇది అంతే. బాబాయ్, కాఫీలో షుగర్ లేదు అంటే బాడీలో ఉందన్నమాట. మీరే తాగండి. ఇదిగో పూర్ణ, నీకు ఆల్రెడీ 2 సార్లు వార్నింగ్ ఇచ్చాను. నేను క్వారీలో గొడవ ఏంటి? ఈడేంటి రెచ్చిపోతున్నాడు? కొత్త సార్ అది ఆపండి మీ మీటింగ్ లో. ఏంటి కబుర్లు చెప్పుకోవడానికి గుర్తించావా? నిన్న నైటే వేసేసేవాడిని, నువ్వు ఆగమంటే ఆగాను. అందరిని లోపల తోసి మక్కడే కూడా చెత్తా. డామినేషన్ ఈ లెవెల్లో ఉందంటే లెక్క చాలా గట్టిగా అందనట్టు. వాట్ చూసావు వీడి బలుపు? నువ్వు ఇంకా ఏం చూడలేదు. చూడాల్సింది ఇంకా చాలా ఉంది. ఏంటో నువ్వు మాట్లాడేది కమిషన్ గారి ముందు? నువ్వు కాసేపు మూసుకో. బాబాయ్, వాడిచ్చే నోట్ల మీద గాంధీ గారి బొమ్మలు, మేమిచ్చే నోట్ల మీద ముమాద్ ఖాన్ బొమ్మలు ఉండవు. వాడిచ్చే దానికంటే డబుల్ ఇస్తాం. మా కోఆపరేట్ చేయి. నువ్వు కాలిస్తే బుల్లెట్లు, నేను కాలిస్తే చాక్లెట్లు వస్తాయనుకుంటున్నావా? బాడీలో నవరంధ్రాలు ఉంటాయి. ఫిగర్ నొక్కితే రౌండ్ ఫిగర్ 10 అవుతాయి. ఆగండి ఆగండి ఆగండి. నానాజీ గారు, ముందు మీరు ఎక్కడి నుంచి బయలుదేరండి. నేను హ్యాండిల్ చేస్తాగా. ప్లీజ్. వెళ్తాను రోయ్, కానీ మళ్ళీ వీళ్ళిద్దరు నా జోలికి వస్తే వీళ్ళతో పాటు నిన్ను కూడా వేసేస్తా. నువ్వు అడిగినప్పుడల్లా డబ్బులు పడేసింది ఆడింగోళ్ళ కాసులు తొడపడానికి కాదు. పని కానీ ఫోన్ చేయి. ఇందాకేమన్నావు? కొవ్వెక్కి కూశాడు. వీడి కూతలకి మాకు ఎటువంటి సంబంధం లేదు సార్. నువ్వు చెప్పు. బాబాయ్, ఇందాక చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, డబల్. ఏ శంకర్, నువ్వు బయటికి వెళ్ళు. ఎందుకు వెళ్ళాలి? వీళ్ళు బానే ఉంది కదా. ఆ నానాజీ గారికి బాగా ఎక్కువైంది. ఆడి పొగరు తగ్గాలంటే వీడి పొలిపే కరెక్ట్. నీకు ఫుల్ సపోర్ట్ నేనిస్తా. పూర్ణ, క్యాలిబర్ తో పాటు క్యాల్కులేషన్ కూడా కరెక్ట్ గా తెలిసినట్టు దొరికాడు. వీడిని జాగ్రత్తగా వాడు. బీచ్ రోడ్ లో నానాజీ గాడికి డెవలప్మెంట్ కి ఇచ్చిన 20 ఎకరాలు. వాయించడం అంటే ఇదే. ఎరా సావిత్రి, మొత్తం చూసావా? అన్ఫార్చునేట్లీ చూశాను. ఇప్పుడు ఇదంతా అంజలికి చెప్పేస్తావా? అది చెప్పాక అనుకుంటున్నాను. నేనేం చూడలా, నేనేం చెప్పను.
పంపించాలి. ఆ శంకర్ గారు నిలిచేయండి. ఆఫ్టర్ ఆల్ ఒక్క షర్ట్ సెలెక్ట్ చేయడానికి నన్ను ఇక్కడ దాకా తీసుకురావాలా? బికాస్ ఐ లైక్ యూ. వాట్? అదేనండి, మీ టేస్ట్ అయితే బాగుంటుంది, అందుకని తీసుకొచ్చాను. ఏరా ఇటువైపు వచ్చిందరావా? లోపల రావడం నేను చూశాను రా. ఎక్కడ రా? అదిగో అది చూడు. ఇది బాగుంది కదా? అందుకే మిమ్మల్ని అడిగాను. ఎంత వీడియో దొరికాడు. అంజలి, అక్కడ చూడు, మన సూపర్ గారు. అక్కడ ఎవరు లేరు కదండి. అంజలి, ఇక్కడ ఓల్డ్ స్టాక్ అనుకుంటాను, పెద్దగా బాగాలేదు. బయటికి వెళ్ళి చూస్తే బోలని షాపులు ఉంటాయి, చూద్దాం. ఇక్కడే ఉండాలి. సావిత్రి గారు ఏం వెతుకుతున్నారు? ఇక్కడ ఒక షాప్ ఉండాలండి, అది మిస్ అయిపోయింది. అంజలి, అక్కడ చూడు, 40% డిస్కౌంట్. అయ్యో సావిత్రి గారు, అది లేడీస్ తండి. ఇదేంటిది? నేను చూపించినప్పుడు చూస్తారు, అది మిస్ అయిపోతున్నాడు. ఏంటి మిస్ అయిపోవడం? మీకు హెల్త్ అది బాగానే ఉంది కదా? నా హెల్త్ బానే ఉంది, ఆడే మిస్ అయిపోతున్నాడు. ఓ పని చేద్దాం, వేరే షాప్కి వెళ్దామా? నిన్ను ఎవరు పంపించారో చెప్పు. ఆ నానాజీ గాడనా? ఆ నానాజీ గాడిని నేనే చేస్తా. రవి గారు, గట్టిగా పట్టుకోండి, వదలకండి. కాపాడండి. వాడు కాపాడుతట్లేదు, చంపేస్తున్నాడు. సావిత్రి గారు మీరు మూస్తారా? ఆయన కాపాడుతున్నాడండి. నీకు అలా కనబడుతుందా? రవి గారు జాగ్రత్తగా పట్టుకోండి. పట్టుకోండి. పడిపోతాడు. వదలకండి. గట్టిగా పట్టుకోండి. రవి గారు. నీ టైం బాగుందిరా, బతికిపోయావు. రా రా. ఎందుకు మీరు సూసైడ్ చేసుకోవాలనుకున్నారు? చెప్పరా, చెప్పు. లవ్ ఫెయిలియర్ అని చెప్పు. సరేని, లవ్ ఫెయిలియర్. ప్రాణం విలువ తెలుసురా నీకు? తెలుసురా నీకు? అంజలి గారు, సాధారణంగా మనిషి ఎన్నేళ్ళు పొందుతాడండి? అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఒక 60 సంవత్సరాలు. 60 అంట. 100 బతకాల్సిన వాళ్ళు 60కి వచ్చాం. రే, చదువుకి ఉద్యోగానికి 25 ఏళ్ళు పోతాయి, నిద్రకి 10 ఏళ్ళు, ఇక తినడానికి, కాలక్షేపానికి, టీవీ చూడటానికి ఒక 15 ఏళ్ళు పోతాయి. ఇప్పుడున్న ట్రాఫిక్ కి 5 ఏళ్ళు పోతాయి. ఇక మిగిలినంతా 5 years. ఐ లవ్ యూ. ఇంకెక్కువ మాట్లాడకపోయి మిగిలిన 5 ఏళ్ళు నీకోసం బతకకుండా ఎక్కడి నుంచి దూకి చేస్తానంటావేంట్రా? తప్పు కదా? తప్పు కదా? అసలు నచ్చావు. ఇంకోసారి రిపీట్ అయిందో చంపేస్తా. ఓ మీరు సూపర్ రవి గారు. ఒక్క నిమిషంలో అతన్ని మామూలు మనిషిని చేశారంటే మీరు మామూలు వాళ్ళు కాదండి. ఏదో మీ అభిమానం. థ్యాంక్ యూ సావిత్రి. రవి గారు, నాకు చిన్న హెల్ప్. అడిగి బాధ పెట్టారు, చెప్పండి. మా హాస్పిటల్లో కూడా ఇలాగే లైఫ్ మీద హోప్స్ పోయి కొంతమంది పేషెంట్స్ ఉన్నారు. మీరు వచ్చి వాళ్ళని కూడా ఇలాగే మోటివేట్ చేయాలి. రే, రేపు మన ప్రోగ్రామ్ ఏంటి? ఆంధ్ర యూనివర్సిటీలో వాయించాలి. ఎల్లుండి వాయించేద్దాం. రండి రండి, మీకోసమే వెయిట్ చేస్తున్నాం. కైలాసగిరి దగ్గర ట్రాఫిక్ కొంచెం ఎక్కువ ఉందండి. పర్వాలేదండి. ఇంతకీ పేషెంట్ ఎక్కడండి? వెల్కమ్ సార్. అంజలి గారు, మీరు నన్ను ఎక్కువ ఓడేస్తున్నారండి. ఏమైందండి? ఏంటండి ఇంతమంది ఉన్నారు, పబ్లిక్ కూడా పిలిచేసారేంటి? వీళ్ళంతా పబ్లిక్ కాదండి, అందరూ పేషెంట్సే. ఎంతమందిని మోటివేట్ చేయాలంటే మిషన్ గన్ కావాల్సిందే. నువ్వు నోరు మూయి. రవి గారు, వీళ్ళలో చాలా మంది రకరకాల క్రోనిక్ డిసీజెస్ తో బాధపడుతున్నారండి. క్రానిక్ డిసీజ్? క్రానిక్ అయితే టానిక్ ఇస్తే తగ్గిపోదు కదండి, దానికి నన్ను ఎందుకు పిలిచారు? పదండి పోదాం. మీకు చాలా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉందండి, ఇదే మీరు వాళ్ళకి పంచాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీ అందరికీ నేను ఒక గొప్ప వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను. ఆయన ఒక పెద్ద సంగీత విద్వాంసుడు, క్షణంలో మన ఆలోచనలో మార్పు తీసుకురాగల వ్యక్తి. ప్లీజ్ వెల్కమ్ మిస్టర్ రవి. వీడు విద్వాంస్. ఈ దెబ్బతో అంజలికి స్ట్రేట్ లూజ్ అవుతాను, నేను ఫుల్ టైట్ అవుతాను. నమస్కారం అండి. ఈ గుర్తు మీరు ఉంచుకోండి. అయ్యో పర్వాలే. హలో, మైక్ టెస్టింగ్ 1 2 3. తర్వాత నెంబర్లు వాళ్ళకి తెలుసు. మ్యాటర్ అంటే వాళ్ళకి చెప్పు. వేదిక పైన ఉన్న డాక్టర్లకి, కింద గౌరవనీయులైన పేషెంట్లకి, పెద్ద డాక్టర్ అంజలి గారికి నా ఆశీస్సులు, నా నమస్కారాలు. అది ఇప్పుడు జీవితం చాలా విలువైంది. ఇప్పుడు అందరూ డాక్టర్ గారు చెప్పినట్టు మందులు గొట్టలు వేసుకోవాలి. మరి
మరి ఇప్పుడు మన డాక్టర్ అంజలి గారు చెప్పినట్టు మంచి ఫుడ్ తినాలి, బాగా కాయలు అవి తినాలి, ఆపిల్ దానిమ్మ బత్తాయి జ్యూస్ కావచ్చు, ఊచూలు తినవచ్చు, గింజలు ఊసేవచ్చు. మరి మనం అప్పుడు చదువుకునే రోజుల్లో 1 ఆపిల్ 1 డే డాక్టర్ అన్నవే. మరి శ్రీకృష్ణ దేవరాయ కాలంలో ఆకులు వలములు తిని బతికేవాళ్ళు. మరి శ్రీరాముడు టెస్ట్లు టాబ్లెట్లు వేస్ట్, ఆకులు వలములే బెస్ట్ అని 14 ఏళ్ళు అడవిలోకి వెళ్ళిపోయాడు. ఏంట్రా నీ సోది? ఇందాక నుంచి ఏదేదో వాగుతున్నావు. ఈ డాక్టర్కి ఏం పని లేదు. ప్రతి వారం ఎవరో దిగొస్తారో వాళ్ళు అడ్డమైన చేత వాగుతారు. వచ్చు శత్రువుల కళ్ళ ముందు కనపడుతున్నా అప్పుడు తెలుస్తుందిరా నీకు. శత్రువు నీ కళ్ళ ముందుంటే డిస్కషన్స్ ఏంట్రా? నరికి పారేయగా ఆడి కత్తి నీ మీద పడే లోపు నీ కత్తి వాడి మీద పడిపోవాలి. ఉంటే నువ్వు ఉండాలి లేదా వాడు ఉండాలి. ఎదురు తిరిగి నిలబడు నీకంటే తోపు ఎవడో లేడు ఇక్కడ. ఆయన చావందే ఎవడ్రా? మీకు మందులు ఇచ్చే డాక్టర్ చావుడా? దానికని పెట్టిన సైంటిస్ట్ చావుడా? అందరూ ఏదో ఒక రోజు పోవాల్సిన వాళ్ళమే. కానీ చావు కంటే భయంకరమైనది ఇంకోటి ఉంది. అదేంటో తెలుసా? భయం. నువ్వు చేస్తావన్న భయం. ముందు దాన్ని చంపేయి. అది నిన్ను చూసి పారిపోద్ది. ఈ ప్రపంచంలో అందరికి ఏదో ఒక జబ్బు ఉంది. కొందరికి డబ్బు జబ్బు, కొందరికి పదవి జబ్బు, కొందరికి కులం జబ్బు, ఇంకొందరికి మతం జబ్బు. అలాంటి మందు లేని జబ్బులతో ఎంతో మంది హ్యాపీగా బతుకుతుంటే మీరు బతకలేరా? మీరు బతకలేరా? మీరు బతకలేరా? మీకు వచ్చిన జబ్బులకి హాస్పిటల్స్ ఉన్నాయి, మెడిసిన్స్ ఉన్నాయి, కంటికి రెప్పలా చూసుకునే మంచి డాక్టర్లు ఉన్నారు. బాధపడుతూ కూర్చుంటే జబ్బులు తగ్గుతాయా? తగ్గవు. భయపెట్టు. నీ కళ్ళల్లో బతకాలని కసిరి పెంచు. ఏ జబ్బైనా దానంతట అదే మారిపోతాయి. ఇదేంటి ఇంత ఆవేశపడిపోయాను? రియాక్షన్ లేదు. జబ్బులైనా ఎదిరిస్తాం. మీరిచ్చిన ఇన్స్పిరేషన్ తో చావునైనా చంపేస్తాం. చూసారా వాళ్ళందరినీ ఎలా మార్చేశారు? వాళ్ళందరినీ వాడు మారిస్తే వాడిని మీరు మార్చారు. అవునండి, వాడు మిమ్మల్ని కలిసిన తర్వాత వాడు మాట మారింది, తీరు మారింది, టోటల్ గా వాడి లైఫే మారిపోయింది. ఎంత మార్పు తీసుకొచ్చారు వీళ్ళలో. మేము చేయలేకపోయింది మీరు చేశారు. చాలా థ్యాంక్స్ రవి గారు. థ్యాంక్స్ దేనికండి? దీనంతటి కారణం మీరు. రవి గారు, అంజలి గారు, ఇఫ్ యు డోంట్ మైండ్, నేను మీతో కాఫీ తాగచ్చా? నా కొడుకు ఇక్కడికి వచ్చాడేంటి? పూర్ణాకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తావా? చెప్పి వైజాగ్ లో బతకగలవా? హలో, ఎవరు మీరు? ఇదా శంకర్ గర్ల్ ఫ్రెండ్. ఇదా శంకర్ గడి ఫిగరా? మిమ్మల్ని అందరూ బయటకు వెళ్ళండి. నీ పొగరు బాగుంది, నీ ఫిగర్ బాగుంది, కానీ ఇలా ఫుల్ గా కవర్ చేయడమే బాలేదు. కోటు విప్పి కలర్ఫుల్ శారీ కట్టావంటే కత్తిలాగుంటావు. నీ ప్రైస్ రేంజ్ కూడా బాగా పెరిగిపోతుంది. నాకు కూడా నీతో కొట్టించుకోవాలంతే, కానీ ఇక్కడ కాదు. నువ్వు నేను ప్రైవేట్ గా నా బెడ్రూమ్ లో కొట్టుకుందాం రా. ప్లీజ్ సార్, వదిలేండి సార్ ప్లీజ్. జనం ఎక్కువ ఉన్నారు, ఇక్కడ ఏం గొడవద్దు. అలా బండురా ఎందుకురా మని కొడుతున్నావు? వీడు నా అంజలి మీద చేయి వేశాడు. అదేమన్నా నీ లవల పిల్లవా? 4 రోజులు వాడుకుని వదిలేస్తాను. చంపేస్తా. అంజలి నాకు కాబోయే పెళ్ళం. దాని గురించి ఆలోచించినా చంపేస్తా. అది ఎవడైనా సరే చంపేస్తా. రాణి
జోలికి వెళ్ళకూడదు. మెంటల్ నా కొడక. రేయ్ పెద్దోడా, కన్ను గన్న నెత్తికెక్కుతున్నావు. ఇప్పుడు ఏమైంది? ఈ ముందే నన్ను కొట్టాడు. ఆవేశం పనికిరాదు, ఆలోచించి ఎదురెళ్ళాలి. నువ్వు ఆలోచిస్తూ ఉండు. నేను ఎదురెళ్తాను. ఎంత చూసుకునే కదా పొగరు, దాన్నే లేకుండా చేస్తాను. రేయ్ శంకర్, నా వ్యాపారాల జోలికొచ్చారు, వదిలేశాను. నా వాళ్ళని నా నుంచి దూరం చేశారు, ఓపిక పట్టాను. నా కూతురు జోలికొస్తే నరకేస్తాను. ఆ పూర్ణగాడి చెప్పు, నానాజీని కెలిగితే నష్టం ఈ రేంజ్ లో ఉంటుంది. నేను రావడం ఒక క్షణం లేట్ అయితే ఇంత దారుణం జరిగేది. నీకేమైతే నేను బ్రతకగలనా? అమ్మా తల్లి, ఇప్పటికైనా దయచేసి ఆ హాస్టల్ వదిలేసి ఇంట్లో ఉండు. నీకు నేను చాలా సార్లు చెప్పాను నాన్న, నేను హాస్టల్లో ఉంటుంది నువ్వు నచ్చ కాదు, నువ్వు చేసి రౌడీజం నచ్చక. నువ్వు ఇవన్నీ వదిలేస్తానని చెప్పు, నేను ఇక్కడే ఉంటాను. నీకేం కావాలి? ఇవన్నీ వదిలేరు అంతేగా? రే, మన వాళ్ళందరికీ చెప్పి ఇవాళ నుంచి అన్ని బంద్. రేయ్, ఈ రోజు నుంచి సెటిల్మెంట్లు బంద్. మనం చేస్తున్న టోటల్ దందాలు అన్ని బంద్. ఏమ్మా, చాలా హ్యాపీయా? అన్నా ఆ పూర్ణగాడు మన ఏరియాలోకి వచ్చి మన వాళ్ళని కొట్టి మన షాపులను తగలబెడుతున్నాడు. అక్కడే ఏసీగా నా దగ్గర చెప్తున్నాను. నువ్వు ఆగమా? రేరంగా వాళ్ళ మనుషులు ఒకరు కూడా బయటకు రాకూడదు. ఒక్కొక్కటి నరికేయని చెప్తా. అలా కాదమ్మా, వాళ్ళు మా మనుషుల గురించి చెప్తుంటే. చాలు, నువ్వు మానవు నాన్న, నీ వల్ల కాదు. అమ్మా, అంజలి చెప్పేది విను. వద్దు, నాకు ఇంకేం చెప్పకు. చిన్నప్పుడే అమ్మని పోగొట్టుకున్నాను. నా కోసం ఏమైనా చేసి మా నాన్నని ఆ రౌడీషన్ నుంచి దూరంగా తీసుకురావడానికి ప్రయత్నించి ఇప్పుడు నేను ఆయన దూరంగా వచ్చి బతుకుతున్నాను. మా నాన్న తర్వాత నేను ఎక్కువగా ఇష్టపడింది నిన్నే రవి. కానీ నువ్వు కూడా అదే రౌడీషన్ చేస్తూ నాకెందుకు అబద్ధం చెప్పావు? చెప్పు. కని పారేసింది మా అమ్మ. కలెక్టర్ అయిపోతానా? ఎండలో చొక్కా లేకుండా కాలికి చెప్పలేకుండా తిరిగితే ఎలా ఉంటుందో తెలుసా అంజలి? నడి రోడ్డు మీద ఆగలతో పడిపోతే ఒక చేతిలో బొన్ను ఇంకో చేతికి రాయించుకోమన్నారు. ఆ రోజు నుంచి బతకడం కోసం కట్టడం మొదలుపెట్టాను. ఇది తప్పురా అని ఒక్కడు కూడా చెప్పలేదు అంజలి. ఒక్కడు కూడా అనే చెప్పటం. నువ్వు వచ్చేదాకా నా జీవితంలో 2 విషయాలు తెలియవు అంజలి. ఒకటి ప్రేమ, రెండోది అబద్ధం. నీ ప్రేమ కోసం అబద్ధం ఆడినా నాకు తప్పనిపించలేదు అంజలి. అప్పుడు నీకెవరూ లేరు రవి, కానీ ఇప్పుడు నేనున్నాను. నా కోసం అవన్నీ వదిలేస్తావా? వదిలేశాను అంజలి. ఈ క్షణం నుంచి నేను అన్ని వదిలేశాను. నాకు నువ్వు కావాలి, నీ ప్రేమ కావాలి. I love you, Ravi. I love you. రే శంకర్, ఆ నానాజీ గాడు నా కొడుకుని చంపేశాడు.
వాడు బతకూడదు, వాడు బతకూడదు. వెళ్ళి చెప్పేలా వాడిని. వాడు చేసిన దాంట్లో తప్పే ఉంది. వాడు వదిలేసుంటే నేనే చంపేసేవాడిని. రేయ్, రేయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పూర్ణ, ఈ రోజు నుంచి నీతో గాని నీ గ్యాంగ్ తో గాని నాకు ఎటువంటి సంబంధం లేదు. నేను రౌడీజం వదిలేస్తా. ఈ దందా అంతా నువ్వే చూసుకో. నేను వదిలేసింది రౌడీజాన్నే. నాలో నా బలుపుని కాదు, దాన్ని కలగొద్దు. నానాజీకి ఫోన్ కొట్టు. ఆ శంకర్ గాడు రౌడీజం వదిలేసింది ఆ అంజలి కోసమే. ఫోన్ కొట్టు. వాడు దానికి ఇచ్చేసి రే నానాజీ, నా కొడుకుని నువ్వు చంపినందుకు నేను వారం రోజులు బాధపడతాను, లేదా నెల రోజులు బాధపడతాను. కానీ ఇప్పుడు నేను చెప్పేది వింటే నువ్వు జీవితాంతం కుమిలిపోతావు. ఏంట్రా అది? ఇన్నాళ్ళు నీకు నిద్ర లేకుండా చేసిన ఆ శంకర్ గాడిని నీ కూతురు లైఫ్ లోకి ఎంటర్ చేశా. అది వాడితో డీప్ లవ్ లో ఉంది. రేయ్, ఏంట్రా నువ్వు అనేది? హ్మ్, ఇది నా స్కెచ్ అని నీ కూతురుతో చెప్పినా అది నమ్మదు. రేయ్! నీకింకో బ్రేకింగ్ న్యూస్. ఆ శంకర్ గాడు నీ కూతుర్ని లేపుకెళ్తున్నాడు. దమ్ము ఉంటే ఆపుకో. రేయ్, రేయ్! అంజలి, మీ నాన్న ఒప్పుకుంటాడంటావా? ఖచ్చితంగా ఒప్పుకుంటాడు. మా నాన్నకి నేనంటే ప్రాణం. అవునా? సరే చూద్దాం. ఆ శంకర్ గాడిని వేసేయండి. మన శంకర్ మీద అటాక్ చేస్తున్నారు. ఏజెంట్రా నేను కూడా. అంజలి, డాక్టర్ చెప్పారు నీకేం కాదంటమ్మా. నేను డాక్టర్ని నాన్న. నేనెంతోసేపు బతకను. తల్లి అలా చెప్పటమ్మా. చూసావా నాన్న, ప్రాణం పోయడం ఎంత కష్టమో. కానీ మీరు చాలా ఈజీగా ప్రాణాలు తీసేస్తున్నారు. నేను ఎన్నోసార్లు అడిగాను, కానీ నువ్వు నా మాట వినలేదు. రవిని ఒక్కసారి అడిగాను, తను నా కోసం అన్ని వదిలేశాడు. మేమిద్దరం ప్రేమించుకున్నాను నాన్న. ఆ విషయం నీకు చెప్పడానికే బయలుదేరాం, కానీ నువ్వు వినిపించుకోలేదు. రవికి ఎవరు లేరు నాన్న. తన లైఫ్ లో ఫస్ట్ సంపాదించుకున్న వ్యక్తి అంటూ ఎవరైనా ఉంటే అది నేనే. ఇప్పుడు నేను కూడా లేకుండా పోతున్నా. అంజలి, నువ్వు ఎక్కడికి వెళ్తావు? నీకేం కాదు. నన్ను మాట్లాడే రవి. నాన్న, నేను రవి కలిసి ఒక కొత్త జీవితాన్ని ఊహించుకున్నాం. ఇప్పుడు నేను అందులో ఉండను, కానీ నువ్వు ఉండాలి. రవి మళ్ళీ అనాథ కాకూడదు నాన్న. తనకన్నీ నువ్వే అవ్వాలి. తల్లి, తండ్రి అని. తనకు మంచి అమ్మాయిని చూసి
పెళ్లి చేయాలన్నా ఇప్పుడు అవన్నీ అవసరం అంజలి. అవసరమే రవి. నన్ను చెప్పని మా నాన్నకు కూడా ఎవరు లేరు. నేను తప్ప. నేను పెద్ద డాక్టర్ అయి మా నాన్న ఎటనే దూరంగా తీసుకెళ్లి చాలా బాగా చూసుకోవాలనుకున్నాను. మీరిద్దరు నాకు మాట ఇవ్వాలి. ఏ రౌడీ జర్నీ ఈ ఊరిని వదిలి ఇద్దరు దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోయి కొత్త లైఫ్ స్టార్ట్ చేయండి. నన్ను తలుచుకున్నప్పుడల్లా మీ మొహంలో బాధ కాదు, చిరునవ్వే రావాలి. ఎందుకంటే ఆ నవ్వులో నేను ఉంటాను. నన్ను మీతో ఉండనిస్తారు కాదు. అంజలి నీకెలా కావాలంటే అలా ఉంటాను. నువ్వు రవిని పెళ్లి చేసుకో. నన్ను మాత్రం వదిలి. అంజలి 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 వెళ్ళొస్తావురా. జీవితం అంటే మనల్ని ప్రేమించే వాళ్ళ మధ్య బ్రతకడం అని అంజలి దూరమైన తర్వాత అర్థమైంది. అన్ని మానేయంట్రా. ఈ ఊరు వదిలేళ్ళి హాయిగా బ్రతకండి. దారా అన్నా వద్దనుకున్నా వాడు వదలడు. వీళ్ళు ప్రశాంతంగా బతకాలంటే మనం చేయాల్సింది ఒకటి ఉంది. ఈ రోజు నుంచి నానాజీ శంకర్ లాగా మనం ఉండాలి. కరెక్ట్. ఆ పూర్ణగాన్ని డైవర్ట్ చేద్దాం. రవి ఏమైందండి? శృతికి వాళ్ళు బలవంతంగా పెళ్లి చేస్తున్నారంట. నా ఇన్ఫ్లుయెన్స్ మొత్తం వాడాను. వాడి మీద కనీసం కంప్లైంట్ కూడా ఎవరు తీసుకోవడం లేదు. నువ్వు వస్తే గాని శృతిని వదలనని వాడు ఫోన్ చేశాడు. మీకు వాళ్ళకి ఏం గొడవలు ఉన్నాయో నాకు తెలియదు. మధ్యలో నా కూతురి లైఫ్ బలైపోతుంది. ప్లీజ్ ప్లీజ్ నా కూతుర్ని కాపాడు రవి. ప్లీజ్ రవి. నేను అన్ని విన్నాను. నువ్వు వెళ్ళు. రే, నా ఆవేశం వల్ల ఒక కూతుర్ని పోగొట్టుకున్నాను. నీ ఆలస్యం వల్ల ఇంకో కూతుర్ని పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు. అంజలి కోరిక కూడా ఇదేరా. వెళ్ళు. నువ్వు వెళ్తావా? నన్ను వెళ్ళమంటావా? వెళ్ళు. హలో, ఎక్స్క్యూజ్ మీ టాక్స్ పేయర్స్. మీ అందరికి కిక్కెక్కించే సాకి న్యూస్. సిటీకి శంకర్ వస్తుండు. పూర్ణగాడి ఫ్రంట్ బ్యాక్ పగిలిపోతాయి. సో ఫుల్ గా లాగి స్టాక్ తీసుకెళ్ళండి. సిటీకి శంకర్ వస్తాడు. ఇంకా షాపులు తెలుసురా. శంకర్ సిటీకి వస్తాడు. పూర్ణగాడి ముక్కి బజాయిస్తాడు. ఏం తాగిరా రోడ్డు దిగు, బయట దిగు, బయట దిగు. లైన్ వస్తాడు. నీకు పిస్సా తెలుసా? సిటీకి శంకర్ వస్తాడు. పూర్ణగాడి పుంకి బజాయిస్తాడు. నేను సిటీలో 500 మంది చెప్పిన నన్ను ఎవరు కొట్టలే. నువ్వు కొట్టేవంటే నువ్వే పూర్ణగాడివి. అంటే కొట్టించుకునేటోడు దొరికిండు, ఇక కొట్టేటోడు చూడాలి అంతే. ఎవడు ఎవడి కొడతాడు, కొట్టించుకునేవాడెవడో చూద్దాం. బండ్లో పడేట పడేరా. నీ పుంగి పకాచలనే కూడా. ఆ శంకర్ గాడు ఎటు నుంచైనా ఎంటర్ అవ్వచ్చు. వాడిక్కడ అడుగు పెట్టగానే ఏసేయాలరా నా కొడుకుని. వాడి గురించి నాకు బాగా తెలుసు. వాడు ఎట్నుంచైనా ఎంట్రీ ఇస్తాడు.
కరిగిపోతాడు. జింగిల్ బెల్ జింగిల్ బెల్. నువ్వు ఇల్లు కట్టుకుంటానంటే నాన్నకి తెలియకుండా నీకు 5 లక్షలు ఇచ్చాను, మర్చిపోయావా ఫిష్? నాకు 5 లక్షలు ఇచ్చిన విషయం నాకు చిన్నబాబు తప్ప నన్ను క్షమించు బాబు. అంటే ఈ శంకర్ గాడి బాడీలో మన కాశీ ఆత్మ ప్రవేశించిందా? అవును నాన్న, అన్న చావుకి కారణమైన నానాజీ గారిని ఈ శంకర శరీరంతో చంపి నా చావుకి కారణమైన ఈ శంకర దేహాన్ని సజీవ దహనం చేస్తా. బాబు ఇదంతా నువ్వు ఒక్కరు చేస్తున్నావా లేక పెద్దబాబుకి ఇట్లా ఏమైనా వస్తున్నావా? వాడు పగ ప్రతీకారాలు మర్చిపోయి ఆడదయ్యాల చుట్టూ తిరుగుతున్నాడు. పెద్దబాబు నువ్వే దారిలో పెట్టాలి జింగిల్ బాబు. వీడే దెయ్యమే గాల్లో తిరుగుతున్నాడు, వీడు వాడిని దారిలో పెడతాడు. పూర్ణ గారు, ఈ రోజుల్లో దెయ్యాలు ఆత్మలేంటి చెప్పండి. ఓ సైకాట్రిస్ట్ ని పిలిపించండి, వీడు బతుకంటే బయట పెడతాడు. ఏయ్, డాక్టర్ని పిలవండి. ఎవరు పేషెంట్? ఎవరు నువ్వా? మీరా? వీడికి పిచ్చి కాదు, అదిగో వాడికి. జింగిల్ వీడా? వీడు గేమ్స్ బాగా ఆడతాడు. నాకు అదే డౌట్ డాక్టర్, కానీ వీడు అచ్చ నా కొడుకులాగే మాట్లాడుతున్నాడు. కన్ఫ్యూషన్ గా ఉంది. ఓ, ఒక 5 మినిట్స్ టైం ఇవ్వండి. వాడు మీ కొడుకో దొంగ నా కొడుకో ఇప్పుడే తెలియజేస్తాడు. నిన్నేనా తప్ప? మీ పేరు? కాశీ. వారణాసి పక్కన ఉందా? నా పేరు కాశీ. ఐసి. ఎందుకు వచ్చావు? ఈ శంకర్ గాడిని ఆ నానాజీ గాడిని చంపటానికి. ఓ, మ్యాటర్ వద్దాం. చంపాలనుకుంటే వాడి దగ్గరికి వెళ్ళాలి కానీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇది కరెక్ట్ క్వశ్చన్, దీనికి సమాధానం చెప్పి. వీసా లేకుండా అమెరికాకి వెళ్ళగలవా? ఇంపాసిబుల్. పొలిమేర దాటడానికి మాకు పర్మిట్ లేదు, అంటే వీసా లేదు. ఈ శంకర్ గాడు ఎప్పుడు వస్తాడని ఆ చెట్టుకి ఏలాడుతున్నా. జింగిల్ బాబు, జింగిల్ బాబు ఏడన్నా? జింగిల్ బాబు లేడేవా? జింగిల్ బాబు లేడన్నా అంటావు? జింగిల్ బెల్ జింగిల్ బెల్ జింగిల్ బాబు సౌండ్ ఇది. జింగిల్ ఆల్ ద వే. జింగిల్ బెల్ జింగిల్ బెల్ జింగిల్ ఆల్ ద వే. నాన్నా, అన్నా ఇతను ఖచ్చితంగా మన జింగిల్ బాబే అన్నా. అక్కడి నుంచి మాయమై లోపల నుంచి వస్తుండు. కాశీ, నాన్నా, నో డౌట్ వీళ్ళు ఆత్మ ఉంది. హీజ్ మిస్టర్ లేట్ కాశీ. ద గోస్ట్ ఈస్ దట్ ప్లేస్. డాక్టర్ గారు, ఈ రోజుల్లో సైన్స్ ప్రకారం చూస్తే ఆత్మలు ఆవహించడాలు ఏంటంటే, అరుంధతి, కాంచన, ప్రేమక చిత్రాల్లో దయ్యాలంటే ఓ వేసుకుని వెళ్ళిపోతారు. ఇక్కడ లైవ్ లో కనబడితే అర్థం కదా, నమ్మవా? యూస్లెస్ ఫెలో. పూర్ణ గారు, దిస్ ఇస్ వెరీ సీరియస్ కేసు. పేషెంట్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. డాక్టర్ గారు, మా జింగిల్ బాబు ఆత్మ ఉన్నంత వరకు మీరు ఇక్కడనే ఉండాలి సార్. అవును, నువ్వు ఇక్కడే ఉండవు. కాశీ, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. అలాగే నాన్న. డాక్టర్ మీరు రండి. ఎక్కడికి? సావిత్రి, నువ్వు మల్టీ టాలెంటెడ్. తొకరాయం కాదు, నీలో ఆత్మ లేదన్న విషయం నాకు తెలుసు. మరి అన్నీ తెలిసి కూడా నన్ను సపోర్ట్ చేసావు. నువ్వు తలుచుకుంటే 10 నిమిషాలు వీళ్ళని లేపేసి ఆ అమ్మాయి తీసుకెళ్లిపోయే కెపాసిటీ నీలో ఉంది. కానీ నువ్వు అంజలికి ఇచ్చిన మాట మీద నిలబడి ఉన్నా చూడు, నీలో నాకు అది నచ్చింది. ఇలాగే కట్టించి వెనక ఆ పొట్టోడు ఇంటాడు, ఆ సంగతి ఏడు చూడు కొద్దిగా. ఎలా పుల్కా పుల్కా అన్ని వినేసావా? అంటే నువ్వు శంకర్నే. ఆత్మ ఆత్మగా ఆడది గుడ్డ ఎర్రి పుల్కా. శృతి, వచ్చేసావా రవి? శృతి, నీకు విషయం చెప్పాలి. నువ్వు అనుకుంటున్నట్టు నా పేరు రవి కాదు, శంకర్. అసలు ఏం జరిగిందంటే, తెలుసు, నువ్వేంటో నీ గతమేంటో ఇక్కడికి వచ్చాకే తెలిసింది. అయిపోయావురా. అంజలిని నువ్వు ఎంతగా ప్రేమించావో కూడా తెలిసింది. నువ్వు ప్రేమిస్తే ఎలా ఉంటుందో కూడా తెలుసు. నీ ప్రేమ కోసం నేనెంత కాలమైనా వెయిట్ చేస్తాను రవి. మా గొడవలో అనవసరంగా నువ్వు ఇరుక్కున్నావు. నేను ఇక్కడికి తీసుకెళ్తాను వచ్చాను. అందుకే ఈ డ్రామాలన్నీ తప్పకుండా తీసుకెళ్తాను. నీకే భయం లేదు.
అమ్మ నా శంకర్గా విన్నారుగా వాడు మనందరినీ ఎలా వీపిలి చేశాడో. వాడేమో ఆత్మ ఆత్మ అంటుంటే వీడేమో జంగిల్ బాబు అంటాడు. అయిపోయాడ్రా అగో నువ్వు అమ్మాయితో చెప్పింది మొత్తం నేను విన్నాను. ఆహా నీలో నుంచి కాశీ వెళ్ళిపోయాడా? వెళ్ళడు. మరి అమ్మాయితో చెప్పింది అబద్ధం. ఎందుకు చెప్పావు? వాడుకోవటానికి. వాడుకో మావయ్యవాడు అది ఆ శంకర్ గాడి లవర్. దాన్ని వదలను, వాళ్ళని వదలను. నువ్వు అడ్డు తప్పుకుంటే నేను వెళ్ళిపోతాను. జింగిల్ బెల్ జింగిల్ బెల్ జింగిల్ ఆల్ ద వే. జింగిల్ బెల్ జింగిల్ ఆల్ ద వే. నీ చెత్త డౌట్లు నువ్వు. నీ వల్ల అనవసరంగా నా కొడుకును అనుమానించి చంపేసేవాడిని కదరా. చచ్చినోడి మళ్ళీ చెప్పడమేంట్రా? మావయ్య వీళ్ళ సంగతి తర్వాత చూద్దాం. వాడేమో శృతిని వాడుకుంటా అంటున్నాడు. పోన్లేరా, ఆత్మే కదా. ఆత్మేంట్రా దరిద్రుడా, వాడు మిమ్మల్ని వాడుకుంటున్నాడు. ఆ అమ్మాయి నేను చెప్పి జాగ్రత్తగా వినండి. మనం అనుకున్నట్టు కిడ్నాప్ చేస్తాం. ఇక్కడ పొజిషన్ చూసుకుని నేనే మీకు ఫోన్ చేస్తాను. ఓకే బాయ్ బాయ్. అమ్మా ఓరి నాయనో, శృతిని కిడ్నాప్ చేశాడా? మళ్ళీ ఏమైందిరా? 1,00,000 సార్లు నెత్తి నరుకుంటూ చెప్పాను ఆ వేరేషన్ గారిని కొడుకు కాదని. ఇప్పుడు వాడు ఏం చేశాడు తెలుసా? శృతిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడు. ఏం మాట్లాడుతున్నావురా? శృతి కిడ్నాప్ అయింది. మావయ్య ఏమైంది మావయ్య? కిడ్నాప్ అయిందా? అంటే అతను ఏదో ఫోన్ లో మాట్లాడుతుంటే ఇక్కడే ఉంది కదరా. పిలిపించుకొని వాయించుకోవడం అంటే ఇదే. నువ్వు నార్మల్ అన్నయ్య 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 రోహిత్ కనిపించట్లేదు. కనిపించట్లేదు. అమ్మా ఎంత ట్విస్ట్ ఇచ్చావా? హలో, తెలివితేటలు నీకే కాదు నాకు ఉన్నాయి. ఈ మేనేజర్ నా దగ్గర ఉన్నాడు. శృతిని తీసుకుని హార్బర్ కూడా వచ్చాయి. నానాజీ. నానాజీ ఊళ్ళోకి దిగాడా? వాణ్ణి నేనే వేసేస్తా. మన రోహిత్ బాబు ఒంటి మీద చిన్న కత్తి ఘాటు పడినా నాలో ఉన్న మృగం బయటికి వస్తాడు. వరుసగా అందరిని నరికేస్తాడు. వాడి నెత్తుటితో స్నానం చేస్తా. ఏం యాక్ట్ చేస్తున్నావురా? రే నీకు ఆస్కార్ అవార్డు కొరియర్ లో వస్తుందిరా. రేయ్ కత్తి పెట్టరా, డౌట్ వస్తుంది. రై స్టార్ట్ చేశాడురా. రే పూర్ణ, నీ మేనేజర్ నీకు ప్రాణాలతో దక్కాలంటే శృతిని శంకర్ని ఇటువైపు పంపించు. ఇప్పుడు వాడు చూడ ఏమంటాడు? మామా ఇప్పుడు దాన్ని తీసుకెళ్లి ఆ నానాజీ గారిని వేసేస్తాను అమ్మా అంటాడు. నాన్నా దీన్నట్టు తీసుకెళ్లి ఆ నానాజీ గానే చేస్తాను నాన్నా. వెళ్ళరా, దీనికోసమే నేను ఎదురు చూస్తున్నా. రే నానాజీ, ఇద్దరిని పంపిస్తున్నా. మా వాణ్ణి పంపించు. తీసుకెళ్ళరా. అమ్మయ్యా, రోహిత్ బాబు ఇటు వచ్చేస్తుండే ఇక పెళ్లి అయిపోయినట్టే. పెళ్లి కూతురు అటు వెళ్తుంది, పెళ్లి కొడుకు ఇటు వస్తున్నాడు. పెళ్లి ఎలా అవుతురా? ఏసేయమంటారా? ఏసేనా? ఇది మీ చంద్రబాబు కాదు, మా శంకర్ బాబు. జంగిల్ బాబా అన్నావు. ఇప్పుడు వాడు చూడు ఎలా ఎంజాయ్ చెప్పేశాడా నా శంకర్ గాడు?
ఇప్పుడు అర్థమైందిరా మీకు డఫా గళ్ళారా? నేను మొదటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నా, వాడు నీ కొడుకు కదరా, దొంగ నా కొడుకని. బుర్ర తక్కువ దోలరా, మాట్లాడితే వాడిని నరికేస్తా, అప్పుడు చేస్తా, చంపేస్తానన్నావు. ఏం పీకర్రా? వీడియో పెద్ద విలను, వీడికో పెద్ద బ్యాచ్. కడకడలాడే నిప్పుని, కాక మీద ఉన్న క్రేజీని తెచ్చేయడానికి ప్రయత్నం చేయకు, మాడిపోతావు. ఏం మాట్లాడుతున్నావు? మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. సార్, నేను కూడా మీ పార్టీ సార్. ఏదో క్రేజీగా ఉంటుందని ఆ చెత్తగడి పార్టీలో చేరాను సార్. సార్, నన్ను క్షమించండి సార్. అమ్మా శృతి, ఎంతైనా నేను మీ మావయ్యను కదమ్మా, నన్ను కూడా మీ పార్టీలో చేర్చుకోమని వాళ్ళకి చెప్పమ్మా. ఓకే మావయ్య. థ్యాంక్ యూ బేబీ. సరేరా పుల్కా. థ్యాంక్స్ అండి. ఇందాక మీరు చేసిన డాన్స్ చాలా బాగుంది. సరదాగా నా కోసం ఒకసారి చేయరా? ఆడి రియాక్షన్ నేను చూడ. శంకర్ గా నువ్వు ఆడిన నాటకాలన్నీ నమ్మడానికి నేను పిచ్చినా పురుగులా కనిపిస్తున్నాను రా. ఆట నీది, కానీ గోల్ నాది. రేయ్, ఒక్కడు కూడా ఇక్కడి నుంచి ప్రాణాలతో వెళ్ళకూడదు. ఏ ఒక్క ప్రాణం పోకూడదని ఇప్పటిదాకా ఇచ్చిన మాటకి కట్టుబడి ఉన్నా. అదే ప్రాణాలు తీయటం మొదలు పెడితే ముందు తీసేది నీ ప్రాణమే. కరెక్ట్ గా చెప్పేవారు శంకర్. వైలెన్స్ వద్దని నువ్వు నేను అనుకుంటే చాలు. మొత్తం వైజాగ్ లో వైలెన్స్ లేకుండా పోవాలి. అది జరగాలంటే వీడు ఒక్కడే బ్యాలెన్స్. వెళ్ళరా, మీరాగండ్రా. వాడేంటో వాడి కెపాసిటీ ఏంటో నాకు తెలుసు. ఆడుకోనానా? ఇప్పుడు నీ పెళ్లి ఎక్కడ పెట్టుకుందాం? బెంగళూరులోనా ఇక్కడ? రవి, అది వదిలేదమ్మా, చెప్పు ఎక్కడ పెట్టుకుందాం? మీ ఇష్టం మావయ్య. నీ కొడుకుని చంపితే నువ్వు వచ్చావు, నిన్ను చంపితే ఎవడొస్తాడు? ఎప్పుడు రాడు. రౌడీజం వదిలేయ్, వదిలేయ్. మళ్ళీ చెప్తున్నా, నేను వదిలేసింది వైలెన్స్ నే, నాలో ఉన్న బలుపుని కాదు.